Hare Krishna, Mataji's and Prabhuji's, Dandvat Pranam. Welcome to the second session of our 18 days chapters, 18 days, 18 chapters of Bhagavad Gita. So, second session లోకి ఎంటర్ అయిపోయాం సక్సెస్ఫుల్ గా. అండ్ మనం అనుకున్నట్లు భక్తి గురించి, భగవంతుని గురించి, ఈ భగవద్గీత జ్ఞానం గురించి తెలుసుకోవాలి అంటే జస్ట్ మన అటెంప్ట్, మన ఎఫర్ట్స్ అనేవి సరిపోవు. ఖచ్చితంగా మనకి గురు కృప, వైష్ణవుల కృప అండ్ భగవంతుని యొక్క కృప అనేది కూడా తోడవాలి. సో నిన్న అనుకున్నట్లే మనం ప్రతి సెషన్ కూడా మంగళాచరణ అనేవి చేసి వారి యొక్క బ్లెస్సింగ్స్ అనేవి మనం సీక్ చేస్తూ కోరుకుంటూ మంగళాచరణ చేసి క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఓకే, నేను మీ అందరినీ మ్యూట్ చేశాను. నిన్న చెప్పినట్లే మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు ఆ క్వశ్చన్స్ అనేవి నోట్ చేసుకొని పెట్టుకోండి. క్లాస్ అంతా అయిన తర్వాత ఐ విల్ గివ్ యూ ఛాన్స్, మీకు అప్పుడు ఛాన్స్ ఇస్తాను, మీరు అన్మ్యూట్ చేసుకొని అప్పుడు క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, మంగళాచరణ పీపీటీ షేర్ చేస్తున్నాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కరోతి వాచాలం పంగుం రంగైతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనకారణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौरनिताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. श्रीमद् भगवत गीता की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. yes okay so నిన్న క్లాస్ లో మనం డిస్కస్ చేసిన ఫస్ట్ చాప్టర్ కి ఒక సంక్షిప్త నామం అనేది డిస్కస్ చేసుకున్నాం నిన్న. సో ఆ ఒక్క యాక్రోనిమ్ అనేది మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఫస్ట్ చాప్టర్ అంతా కూడా ఏం కవర్ అయింది అనేది దాన్ని బట్టి మనం చెప్పచ్చు అని చెప్పి నిన్న అనుకున్నాం. సో ఎవరైనా చెప్పగలరా నిన్న అనుకున్న యాక్రోనిమ్ ఏంటి ఫస్ట్ చాప్టర్ కి అనేది? నేను మీకు అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాను. ఓకే, సో డౌట్, DOUBT. సో డి అంటే ఏంటి చెప్పండి? దుర్యోధన ధృతరాష్ట్ర. దుర్యోధన ధృతరాష్ట్రుని యొక్క మానసిక స్థితి. ఎస్, కరెక్ట్. ఓ అంటే ఆమినస్ రిజల్ట్స్ అన్నమాట, అంటే శకునములు. సో నిన్న మనం చూసాం కదా, రథం అనేది అగ్నిదేవుడు ఇచ్చాడు, రథం పైన హనుమంతులు వారు ఉన్నారు, అండ్ రథం పైననే మనకి కృష్ణ స్వయంగా ఉన్నారు, కృష్ణ ఉన్న చోట మనకి లక్ష్మీదేవి అదృష్ట దేవత కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా శుభశకునములు అన్నమాట. ఆ దివ్య శంఖాలు పూరించినప్పుడు ఎదుటి వాళ్ళ గుండెల్లో కూడా వాళ్ళ గుండెలు అనేవి బ్రద్దలయ్యాయి.
ఓకే, అండ్ యూ అనేది ఏంటి అంటే అన్సర్టనిటీ. ఏం చేయాలి ఇప్పుడు అని తెలియడం లేదన్నమాట. యుద్ధం చేయాలా వద్దా అని చెప్పి అర్జునకి డౌట్ అనేది, అంటే అన్సర్టనిటీ అనేది మొదలైంది అనమాట. అండ్ బి ఏంటంటే తన వాళ్ళని చూసినప్పుడు, తన స్వజనుల్ని చూసినప్పుడు కంప్లీట్ గా అర్జున కన్ఫ్యూజ్ అయిపోయారు. కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ఏం చేస్తున్నాను, ఇది కరెక్టా కాదా అని చెప్పి తన శరీరం మొత్తం కంపించడం మొదలైంది. అవయవాలు అనేవి వణుకుతున్నాయి, రోమాంచితం అయిపోయి చేతి నుండి గాంధీవం అనేది జారిపోయింది. ఇవన్నీ నేను డిస్కస్ చేశాను. అండ్ టీ ఏంటి అంటే టర్నింగ్ పాయింట్ అన్నమాట. సో ఇన్ని సిమ్టమ్స్ మధ్యలో అసలు నేను యుద్ధం చేయాలా వద్దా, నేను యుద్ధం చేయలేను అని చెప్పి అర్జున ఆగిపోతారనమాట. కంప్లీట్ గా పక్కన పెట్టేసి ఇంకా కూర్చుండిపోతారు. నేను యుద్ధం చేయలేను కృష్ణ అని చెప్పి ఆగుతారు. సో ఇది మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ చాప్టర్ లో. అయితే ఇది నిన్న అనుకున్నాం కదా, సంజయ మొత్తం ఈ కురుక్షేత్రంలో ఏదైతే జరుగుతుందో ధృతరాష్ట్రకి చెప్తూ ఉన్నారు. సో సంజయ్ ఇదంతా ధృతరాష్ట్రకి చెప్పి చెప్తారనమాట. సో అర్జున ఇదంతా చెప్పి అర్జున ఇంకా అలా కుప్పకూలిపోయారు, ఏం చేయాలో తెలియని స్థితిలో అని చెప్పి చెప్పాక ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ మొత్తంలో ఎక్కడైనా కానీ కృష్ణ మాట్లాడడం చూసారా మీరు? అంటే కృష్ణ ఇది మాట్లాడారు అని చెప్పి మనం ఎక్కడైనా గమనించామా నిన్న? లేదు. లేదు, రైట్. సో మనకి సెకండ్ చాప్టర్ లో కృష్ణ మాట్లాడడం మొదలవుతుంది. ఓకే, సెకండ్ చాప్టర్ లో అర్జున ఎప్పుడైతే ఇంక ఇలా నా వల్ల కాదు అని చెప్పి అన్ని వదిలేసి అలా కూర్చుండిపోతారో అప్పుడు కృష్ణ చెప్తారనమాట. ఏంటిది అర్జున, నువ్వేం చేస్తున్నావు, నీ హృదయ దౌర్బల్యం వల్ల నువ్వు చేయకూడనిది చేస్తున్నావు అని చెప్పి కృష్ణ ఫస్ట్ వారిస్తారనమాట. సో ఆ, నువ్వు దేని గురించి అయితే నేను వీళ్ళు నా వాళ్ళు అని చెప్పి భయపడి వెనక్కి వెళ్తున్నావో అది ఎవరైతే శాస్త్ర జ్ఞానం ఉండి వేదాల ప్రకారం తన జీవనాన్ని సాగించేవాడు చేయకూడని పని. నీకు తెలుసు ఇప్పుడు అర్జున కేవలం గొప్ప ఆర్చర్ మాత్రమే కాదు, అంటే గొప్ప యోధుడు మాత్రమే కాదు, ఆయన ఎంతో శాస్త్ర జ్ఞానం తెలిసిన వ్యక్తి అనమాట. సో శాస్త్ర జ్ఞానం తెలిసిన వ్యక్తి ఇట్లా ఆ, ఒక క్షత్రియుడిగా ధర్మాన్ని నిలబెట్టవలసిన క్షత్రియుడిగా ఉన్న పొజిషన్ లో ఉన్నప్పుడు నా వాళ్ళు వీళ్ళందరూ అని చెప్పి నేను వీళ్ళని ఎలా చంపను అని చెప్పి ఆగిపోతారు. ఆగిపోయినప్పుడు కృష్ణ అంటారనమాట, ఇలాంటి హృదయ దౌర్బల్యం నీకు ఎలా వచ్చింది అని చెప్పి. సో అర్జున చెప్పిన 5 రీజన్స్ గుర్తున్నాయా ఎందుకు నేను యుద్ధం చేయను అని చెప్పి అర్జున చెప్పారో చెప్పగలరు ఎవరైనా? కరుణ, భోగము, పాపభీతి, వంశనాశనం, అనిశ్చిత. ఎస్, కరెక్ట్. సో ఫస్ట్ ఏంటి అంటే కరుణ. తన వాళ్ళందరినీ చూడగానే ఆయన మనసులో దయ అనేది మొదలైందనమాట, కంపాషన్, కరుణ. సో వీళ్ళని నేను ఎలా చంపను, ఇంతమంది నా వాళ్ళు కదా, నా ఫ్యామిలీ మెంబర్స్ కదా, వీళ్ళతో కలిసి నేను పెరిగాను, వీళ్ళతో కలిసి నేను చదువుకున్నాను. సో వీళ్ళని నేను నా తాతయ్య, నా టీచర్, నా బ్రదర్స్, నా సన్స్, నా గ్రాండ్ సన్స్, వీళ్ళందరూ నా వాళ్ళు కదా, వీళ్ళతో నేను ఎలా యుద్ధం చేయను అని చెప్పి ఆయనకి మనసులో భయం మొదలైంది. అది ఒక రీజన్, ఫస్ట్ రీజన్ చెప్తారనమాట యుద్ధం నేను చేయలేను అని చెప్పడానికి. సెకండ్ ఏంటి అంటే నా వాళ్ళని చంపుకొని నేను యుద్ధం గెలిస్తే నేను ఎవరితో వెళ్ళి ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడి వరల్డ్ కప్ గెలిచాక వెనక్కి వచ్చేసరికి అసలు ఆ ఇండియాలో ఒక పెద్ద బీభత్సం జరిగి ఏదో ఒక చిన్న అటాక్ అనేది జరిగేసి ఇండియాలో ఎవ్వరు సంతోషంగా లేరనుకోండి, ఆ కప్పు గెలుచుకొచ్చిన సంతోషమైనా మిగులుతుందా చెప్పండి? ఎస్, నో? No. ఉండదు. సో జనరల్ గా మనకి ఎప్పుడైనా కానీ ఏదైనా సాధించినప్పుడు అంతదాకా ఎందుకు, మనం ఏదన్నా మన కెరియర్ లో కానీ ఒక మంచి ఉద్యోగం తెచ్చుకున్నా, మనం చదువుల్లో కానీ మంచి మంచి మార్క్స్ తెచ్చుకున్నా కానీ ఇంటికి వచ్చి మన వాళ్ళతో పంచుకున్నప్పుడే అది నిజమైన ఆనందం అనేది వస్తుంది. లేదు అంటే అప్పటిదాకా సూపర్ఫిషియల్ గా ఉంటుంది. సో నేను ఇంత రాజ్యం గెలిచి నేను వచ్చి పంచుకోవడానికి నా వాళ్ళంటూ ఎవరు ఉండట్లేదు కదా, సో నాకేం భోగం వస్తుంది కృష్ణ అని చెప్పి సెకండ్ రీజన్ చెప్తున్నారు. థర్డ్ రీజన్ ఏంటి అంటే పాపభీతి. సో ఇంతమందిని చంపడం వల్ల నాకు పాపం అనేది చుట్టుకుంటుంది, సో నాకు ఇది వద్దు అని అంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వంశనాశనం జరుగుతుంది. సో ఇంట్లో మగవారందరూ ఇలా చనిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వంశంలో చేయాల్సిన ధర్మాలన్నీ కూడా ఆచరించేవారు లేక వంశం అనేది నాశనం అయిపోతుంది అని చెప్పి అర్జున చెప్పిన రీజన్స్ అన్నమాట. సో ఇది మనం ఫస్ట్ చాప్టర్ లో డిస్కస్ చేస్తున్నాము. ఈ రోజు మనం కంటిన్యూ చేద్దాం సెకండ్ చాప్టర్. సో ఈ క్లాస్ కూడా మనకి శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి ఈ క్లాస్ ని కూడా మనం అంకితం చేద్దాము. ఆయన కృప వల్లనే మనం ఇవాళ డిస్కస్ చేసుకునే నాలెడ్జ్ అనేది
ఆయన ఇచ్చిన భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ వల్లనే మనం ఇదంతా డిస్కస్ చేయగలుగుతున్నాం. సో ఇందాక అనుకున్నాం కదా, కరుణ, సుఖం లేదు, పాపము, కుటుంబ సంప్రదాయాలు ఏమవుతాయి, అండ్ అనిశ్చయం. ఇన్నిటి మధ్యలో నాకు ఏం చేయాలో తెలియడం లేదు, పాలుపోవడం లేదు అని చెప్పి అనిశ్చిత వ్యక్తం చేశారనమాట. అండ్ మనకి ఇక్కడ ఏంటి అంటే, సో దయ అనేది ఈ శ్లోకాస్ లో చెప్పారనమాట అర్జున. మనకి ఫస్ట్ చాప్టర్ లో 28 నుండి 30 శ్లోకాస్ దాకా చెప్తే, యాక్చువల్ గా ఒక రైట్ టీచర్ అనే టీచర్ ఏం చేస్తారు అంటే, ఏవైతే స్టూడెంట్ క్వశ్చన్స్ అడిగారో వాటిని అన్నిటినీ కూడా సిస్టమేటిక్ గా ఆన్సర్ చేయాలన్నమాట. సో సెకండ్ చాప్టర్ లో మనకి కొంచెం ముందుకెళ్తే అర్థమవుతుంది. అర్జున కృష్ణ దగ్గర చెప్తారనమాట, నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు కృష్ణ, నాకు దిక్కు తోచడం లేదు అని చెప్పి. ఎప్పుడైతే అర్జున కృష్ణని అడుగుతారో, కృష్ణ మెల్లిమెల్లిగా వాటికి ఆన్సర్ ఇవ్వడం మొదలు పెడతారనమాట. మనకి చాప్టర్స్ అనేవి ముందుకెళ్లే కొద్ది. ఆ రిఫరెన్సెస్ అనేవి ఈ స్లైడ్ లో ఇచ్చారు. సో ఈ దయ గురించి మనకి 2.11 నుంచి 2.30 దాకా, సో సెకండ్ చాప్టర్ లో 11 నుండి 30th శ్లోక దాకా దయ అని చెప్పి నువ్వు అంటే ఇదవుతున్నావు కదా, యుద్ధం మానేయాలి అని చెప్పి. అసలు నువ్వు దేని గురించి దయని చూపించాలి, నువ్వు దేని గురించి చూపిస్తున్నావు అని చెప్పి కృష్ణ క్లారిటీ ఇస్తారనమాట. సో ఇవాళ మన క్లాస్ లో ఏం చేద్దాము అంటే, మనకి సెకండ్ చాప్టర్ లో టోటల్ శ్లోకాస్ 72 శ్లోకాస్ ఉంటాయి. సో 72 శ్లోకాస్ కంటెంట్ అంతా మనం ఒక 1 అవర్ లో డిస్కస్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ డిస్కస్ చేసిన హరీబరీగా అంతా కవర్ చేసినట్లుగా ఉండదు. కాబట్టి సెకండ్ చాప్టర్ అండ్ 18th చాప్టర్ మనం 2 days తీసుకుందాం. సో సెకండ్ చాప్టర్ లో 72 శ్లోకాస్ ఉన్నాయి, 18th చాప్టర్ లో 78 శ్లోకాస్ ఉన్నాయి అనమాట. సో సెకండ్ చాప్టర్ ని మనం ఇవాళ రేపు హాఫ్ గా డివైడ్ చేసుకొని డిస్కస్ చేద్దాం. అలానే 18th చాప్టర్ కూడా 2 days డిస్కస్ చేద్దాం. అందుకనే యాక్చువల్ గా మన కోర్స్ 18 days అయినా కూడా ఈ 2 చాప్టర్స్ ఇంకో 2 days ఎక్స్ట్రా పడుతుంది. కాబట్టి 20 days అనేది మన కోర్స్ ఉండబోతుంది. ఓకే, సో ఇవాళ మనం మన క్లాస్ లో దయ అని అర్జున ఏదైతే చెప్పారో దానికి కృష్ణ ఏ విధంగా ఆన్సర్ ఇస్తున్నారు అనేది ఈ రోజు క్లాస్ లో చూద్దాం. ఓకే, ఎస్. సో ఈ చాప్టర్ యొక్క యాక్రోనిమ్ మన షార్ట్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి అంటే ఏంటి అంటే గీత. ఓకే, GITA. సో ఫస్ట్ చాప్టర్ కి డౌట్ అనుకున్నాం కదా, అలానే సెకండ్ చాప్టర్ కి గీత, GITA. సో జీ అంటే ఏంటి అంటే గురు. సో మనకి 1 నుంచి 10 శ్లోకాల వరకు కూడా ఈ గురు అనే కాన్సెప్ట్ పైన మనకి నడుస్తుంది అనమాట. అండ్ ఐ ఏంటి అంటే ఐడెంటిటీ, గుర్తింపు. సో 11 నుంచి 30th శ్లోక వరకు ఈ ఐడెంటిటీ గురించి డిస్కస్ చేస్తాం. కృష్ణ చెప్తారు అర్జునకి. అండ్ టీ అంటే 2 ధర్మాస్, 2 ధర్మాలు, 31 నుండి 53 శ్లోకాల వరకు. అండ్ ఏ అంటే ఆనంద, హయ్యర్ టేస్ట్, ఆనందం. 2.54 నుంచి 72 వరకు మనము ఈ శ్లోకాస్ లో ఈ కాన్సెప్ట్స్ అనేవి కవర్ చేస్తాం. సో సెకండ్ చాప్టర్ లో మనం ఏమేం డిస్కస్ చేసాము అని మీకు పక్కన గుర్తు రావాలి అంటే, ఈ ఒక్క యాక్రోనిమ్, ఈ ఒక్క పదాన్ని గుర్తుపెట్టుకున్నారనుకోండి మీరు, గీత అనేది మీకు ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో జీ అంటే గురు, ఐ అంటే ఐడెంటిటీ, టీ 2 ధర్మాస్, ఏ ఆనంద. సో ఇవాళ మన క్లాస్ లో ఏం చేద్దామంటే, ఇందులో 4 letters ఉన్నాయి కదా, 2 letters కి సంబంధించినంత వరకు మన క్లాస్ లో డిస్కస్ చేద్దాం. మిగిలిన TA 2 ధర్మాస్ అండ్ ఆనంద గురించి రేపటి క్లాస్ లో చూద్దాం. ఓకే, ఎస్. సో గురు 1 నుంచి 10 శ్లోకాల వరకు కృష్ణ అర్జున, ఇంకా చెప్పాను కదా 2.6 శ్లోకాలు ఇంకా అర్జున కంప్లీట్ గా ఆయనకు అర్థం కాదనమాట. సో ఏమంటారు అంటే, నా గురువుని, నా తాతని నేను చంపి ఎట్లా ఉండగలను, ఇంకా బెటర్ ఏంటి అంటే నేను మొత్తం వదిలేసి వాళ్ళ చేతిలో చనిపోవడమే బెటర్ అని చెప్పి అర్జున కంక్లూషన్కి వచ్చేస్తారనమాట. సో ఆయనకి ఏమీ పాలుపోలేని స్థితి అనమాట. తను యుద్ధం చేసి గెలవాలా, తను యుద్ధం అనేది వదిలేసి వెళ్ళిపోవాలా. 3 ఆప్షన్స్ ఉంటాయి చెప్పండి అర్జునకి ఇప్పుడు. ఒకటి, యుద్ధం చేసి వాళ్ళ పైన వాళ్ళందరినీ సంహరించి యుద్ధం గెలవడం, ఇది ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే యుద్ధం చేసి వాళ్ళ చేతుల్లో చావడం. సో అది సెకండ్ ఆప్షన్. అంటే ఈయన పోరాడలేని స్థితిలోకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ చేతిలో చావడం అనేది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే అసలంటూ యుద్ధాన్ని వదిలేసి పారిపోయి వెళ్ళిపోవడం అన్నమాట. యుద్ధం చేసి రాజ్యం గెలిచాడు అనుకోండి, ఆయనకు రాజ్యం వస్తుందా రాదా? సో రాజ్యభోగాన్ని అనుభవించవచ్చు. ఒకవేళ యుద్ధం చేస్తూ ఏదో ఒక కారణం చేత అటువైపు పార్టీ గెలిచి అర్జున చనిపోయారు అనుకోండి, ఏమవుతుంది అంటే ఒక క్షత్రియుడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ చనిపోయినప్పుడు ఆయనకి స్వర్గలోకాలు ప్రాప్తిస్తాయి అన్నమాట. సో సెకండ్ కేసులో కూడా ప్రాణం అయితే పోవచ్చు, యుద్ధం చేసి ప్రాణం పోయినప్పటికీ కూడా బెనిఫిటే జరుగుతుంది. ఎందుకంటే నీకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది.
కృష్ణ చెప్తారనమాట. అండ్ థర్డ్ ఏంటి అంటే అర్జునకి ఈ రెండింటి పైన లేదనమాట. అర్జున ఏమనుకుంటున్నారంటే నేను యుద్ధం చేసి గెలవను, యుద్ధం చేసి ఓడిపోను, నాకు అసలు ఈ యుద్ధం వద్దనే వద్దు, నేను యుద్ధం వదిలేసి వెళ్ళిపోతాను అంటారనమాట. యుద్ధం వదిలేసి వెళ్ళిపోతే ఏం చేసి బ్రతకాలి? ఒక క్షత్రియుడికి రాజ్యం ఉండాలి, రాజ్యపాలన చేసే ఆయన తన మనుగడ అనేది సాధించుకోవాలి. సో అలాంటి క్షత్రియాకి చేతిలో రాజ్యం లేదు. వెళ్ళి అడుగుతారనమాట, కొన్ని రాజ్యం అంతా మీ దగ్గరే పెట్టుకోండి, మాకు 5 ఊర్లు ఇవ్వండి, మేము 5గురం కదా పాండవులము, ఒక్కొక్కరికి ఒక్క ఊరైనా ఇవ్వండి, అదైనా కానీ మేము పాలిస్తూ మా జీవనాన్ని సాగిస్తాము, రాజ్యం అంతా మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి అడుగుతారనమాట. కృష్ణ అడుగుతారు, శాంతి సమావేశానికి వెళ్తారనమాట. యుద్ధం జరగక ముందు కృష్ణని శాంతి దూతగా పంపిస్తారు కౌరవుల దగ్గరికి. సో పంపించినప్పుడు వాళ్ళ రాజ్యం వాళ్ళకి తిరిగి ఇవ్వాలి కదా, ఇది ఎక్కడి న్యాయం అంటే దుర్యోధన వినడనమాట. విననప్పుడు ఇంకా కృష్ణ అంటారు, సరే రాజ్యం మీ దగ్గర పెట్టుకోండి, కనీసం 5 ఊర్లైనా ఇవ్వండి, వాళ్ళు మీలాంటి వాళ్ళే కదా, మీ ఏదైతే ధర్మం ఉందో అలాంటి ధర్మం కదా, క్షత్రియ ధర్మంలో ఉన్న వాళ్ళు వారు కూడా, సో వాళ్ళకి కనీసం 5 ఊర్లైనా ఇవ్వండి అని అంటారు. నేను చెప్పాను కదా నిన్న, గుండు సూది కుచ్చుకునే పొజిషన్ కూడా నేను, అంత ప్లేస్ కూడా నేను ఇవ్వను అంటారు అనమాట. సో ఒక పక్క యుద్ధం చేసి గెలవడానికి అర్జునకి మనసు ఒప్పట్లేదు, యుద్ధం చేసి కొని నువ్వు ప్రాణం త్యాగం చేస్తున్నా అంటే నాకు యుద్ధం వద్దు అంటున్నాడు. యుద్ధం చేయకపోతే ఏం చేయాల్సి వస్తుంది? భిక్షాటన చేసి బ్రతకాల్సి వస్తుంది. సో నీకేమొస్తుంది భిక్షాటన చేయడం వల్ల? నీ ధర్మాన్ని నువ్వు వదిలేసుకొని, నువ్వు మొత్తం వదిలేసుకొని వెళ్తే, నువ్వు అనుకుంటున్నావేమో నీ గురించి గొప్పగా అనుకుంటారు, పాపం చాలా కరుణ గలవాడు అర్జున, ఎంత దయ కలవాడు, కాకపోతే మొత్తం రాజ్యాన్నంతా మనకిచ్చేసి తను ఏదో భిక్షాటన చేసుకొని బ్రతుకుతున్నారని అనుకుంటావేమో అర్జున. అట్లా అనుకోరు వాళ్ళు. ఏమనుకుంటారు చెప్పండి? జనరల్ గా యుద్ధం దాకా వచ్చి ఇలా అందరినీ చూసి యుద్ధం చేయకుండా వెళ్ళిపోయిన వ్యక్తి గురించి ఏమనుకుంటారు? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో నువ్వేదో గొప్పగా నీ గురించి చాలా మంచివాడు, చాలా ఉదార స్వభావం కలవాడు అనుకుంటారేమో, నువ్వు అనుకుంటున్నావేమో. డెఫినెట్లీ నువ్వు అలా ఖచ్చితంగా అనుకోరు. ఏమనుకుంటారంటే చేత కాక వెళ్ళిపోయాడు అని చెప్పి అనుకుంటారు. అఫ్కోర్స్ చాలా సార్లు అర్జున కౌరవుల పైన గెలిచిన సందర్భాలనే ఉన్నాయి, బట్ అయినా కూడా యుద్ధం మాటకు వచ్చినప్పుడు యుద్ధం దాకా వచ్చి వెనుదిరిగిన వ్యక్తికి చాలా సూటిపోటి మాటలతో అవమానిస్తారనమాట. అవమాన్ని నువ్వు తట్టుకోలేవు అని చెప్పి కృష్ణ చెప్తారనమాట. సో ఇంకా అర్జునకి అర్థం కాని స్థితి, నేను యుద్ధం చేయాలా, యుద్ధం వదిలేయాలా, నాకు ఏం చేయాలో తెలియడం లేదు. చూడండి అర్జున స్థితి ఏంటి అంటే, అంత గొప్ప యోధుడు, సాక్షాత్తు భగవంతునితో ఓ సహచరుడిగా ఉన్న అర్జునకే డైలమా వచ్చేసింది అనమాట. లైఫ్ లో ఏం డెసిషన్ తీసుకోవాలి నేను అని డైలమా వచ్చింది అనమాట. ఇప్పుడు మనకి భగవద్గీత బోధన అనేది జరిగింది. సో మన జీవితాల్లో కూడా చాలా సిచ్యుయేషన్స్ లో డైలమా వస్తుంటుంది. ఏం చేయాలి, ఎవరికి విలువ ఇవ్వాలి, ఎవరిని పక్కన పెట్టాలి, ఏది ఇంపార్టెంట్ ఏది కాదు అనేది చాలా సార్లు మన జీవితంలో డైలమా వస్తుంది అనమాట. ఇంకా అటువంటి టైంలో అర్జున ఏదైతే చేశారో మనం కూడా అదే చేయాలి. సి ఒక తెలివైన వ్యక్తి ఏం చేస్తాడంటే, ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేయాలో తెలిసిన వాడు రియల్ ఇంటెలిజెంట్ అనమాట. అర్థమవుతుందా? అర్జునకి యుద్ధం చేయాలా యుద్ధం చేయకూడదా అని క్లారిటీ లేదు, కానీ అర్జునకి మాత్రం ఒక క్లారిటీ ఉందన్నమాట. ఏంటి అంటే, నాకైతే ఏం చేయాలో తెలియదు, కానీ కృష్ణకి డెఫినెట్ గా తెలుసు. సో లెట్ మీ సరెండర్ టు కృష్ణ అని చెప్పి మనకి 2.7 శ్లోకాలో చెప్తారనమాట. లెట్ మీ షేర్ దట్. అర్జున సరెండర్ అయిపోతున్నారనమాట, కృష్ణుని శరణాగతి పొందుతున్నారు. ఏమంటున్నారు ఇక్కడ చూడండి, కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మోహచేతః యచ్ఛ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. సో ఈ శ్లోకాలో అర్జున కృష్ణుని శరణాగతి కోరుకుంటున్నారనమాట. ఇక్కడ చూద్దాం. కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయి తిని, ఏది నాకు ఉత్తమమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశము కావింపుము అని అర్జున అంటున్నారన్నమాట. మీకు తెలుసా, ఈ శ్లోక చెప్పక ముందు వరకు కూడా కృష్ణకి అర్జునకి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? బావా బావమర్దులు. బట్ మోర్ దాన్ దట్ ఏంటి అంటే, వాళ్ళిద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. ఇంకా ఫ్రెండ్స్ అని చెప్పి చెప్పేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు కూడా అంటే కృష్ణని నా సహచరుడు, నా ఫ్రెండ్ అన్నంత క్లోజ్ గా అర్జున ఉంటారనమాట.
అయితే ఎప్పుడైతే కన్ఫ్యూజన్ వచ్చేసిందో అర్జున అలాగే మాట్లాడొచ్చు కదా, ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టే మాట్లాడొచ్చు కదా. కృష్ణ నాకేం చేయాలో తెలియడం లేదు కృష్ణ, ఒకవైపేమో నా వాళ్ళు ఉన్నారు, ఒకవైపేమో నా ధర్మము యుద్ధం చేయడం అనేది, సో ఏం చేయాలో తెలియడం లేదు అని చెప్పి సింపుల్ గా అలా చెప్పొచ్చు కదా. కానీ ఈ శ్లోకాలు ఏమంటారంటే అర్జున నాకేం చేయాలో పాలుపోవడం లేదు కృష్ణ, ఇప్పటిదాకా నేను నిన్ను ఫ్రెండ్ గా చూశాను, కానీ ప్లీజ్ బీ మై గురు, మీరు నా గురువుగా ఉండి నాకు ఉపదేశాన్ని ఇవ్వండి, ఏం చేయాలి అనేది నాకు పాలుపోవడం లేదు, మీరు నాకు క్లారిటీ ఇవ్వండి, నాకు గైడ్ చేయండి. అండ్ శ్రేయ అని అంటున్నారనమాట ఈ శ్లోకాలు, శ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే. సో శ్రేయ అంటే ఏంటి అంటే లాంగ్ టర్మ్ గుడ్నెస్ అన్నమాట. ఏదో టెంపరీ సొల్యూషన్ ఇద్దాం అనుకుంటున్నారేమో, అది కాదు. ఏదైతే నాకు ఎల్లప్పటికీ కూడా మంచిని చేకూరుస్తుందో అటువంటి సొల్యూషన్ నాకు ఇవ్వండి కృష్ణ అని చెప్పి అంటున్నారనమాట. నేను ఇప్పుడు మీకు శరణాగతుణ్ణి అయిపోతున్నాను, దయచేసి నాకు తెలపండి అని చెప్పి అర్జున అడుగుతున్నారు. సో ఇందాక అనుకున్నాం కదా, మనకి ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేయాలో తెలుసుకున్నాము అంటే దెన్ వీఆర్ పర్ఫెక్ట్ అనమాట. లైఫ్ లో చాలా సిచ్యుయేషన్స్ వస్తాయి మనకి, ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి, ఎవరి మాట వినాలి, ఏంటి అనేది క్లారిటీ ఉంటుంది అనమాట. కానీ ఆ టైంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అర్జున ఎలా అయితే కృష్ణుని శరణాగతి పొందారో మనం కూడా భగవంతుని వైపు తిరిగి భగవంతుని యొక్క శరణు తీసుకున్నాము అంటే ఆటోమేటిక్ గా మన లైఫ్ లో క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అర్జున లైఫ్ లో తర్వాత క్లారిటీ వచ్చింది అనుకుంటున్నారా, రాలేదనుకుంటున్నారా చెప్పండి ఈ శ్లోక తర్వాత. వస్తుంది. సో మనం కూడా అది నేర్చుకోవాలన్నమాట. లైఫ్ లో చాలా పర్ప్లెక్సిటీస్, చాలా కన్ఫ్యూషన్స్ వస్తాయి. ఆ టైంలో ఎవరిని మనం ఆశ్రయించాలి అనేది మనకు తెలియాలన్నమాట. మనకి ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, జనరల్ గా ఫ్రెండ్స్ తో మనం షేర్ చేస్తాం, నాకు ఇలా ఇబ్బంది ఉంది, నాకు ఇలా బాడీలో ఇలా ఒక డిసీజ్ ఉంది అని చెప్పి షేర్ చేస్తాం. అలా షేర్ చేయడం వల్ల మనకి ఏమైనా పరిష్కారం వస్తుందా చెప్పండి. రాదు మాతాజీ. రిలీఫ్ దొరుకుతుంది మాతాజీ చెప్పుకుంటే. రిలీఫ్ దొరుకుతుంది కానీ సొల్యూషన్ అయితే దొరకదు కదా. ఫ్రెండ్ ఏం చేస్తాడు, ఓ అవునా ఇంత ప్రాబ్లం ఉందా అని అంటాడు. కానీ అదే వ్యక్తి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ దానికి సొల్యూషన్ ఇస్తారు అండ్ పర్మనెంట్ రిలీఫ్ కూడా ఇస్తారు. ఏదో 4 మాటల వల్ల రిలీఫ్ అనేది వేరు, కంప్లీట్ గా ఆ రోగం ఏదైతే ఉందో దాన్ని క్యూర్ చేయడం వల్ల వచ్చే రిలీఫ్ అనేది వేరనమాట. అలానే అర్జున ఇప్పటిదాకా కూడా కృష్ణతో ఫ్రెండ్లీ టాక్స్ తో ఉన్నారనమాట. కానీ ఎప్పుడైతే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందో కృష్ణని నా గురువుగా మీరు ఉండండి, నాకు ఏం చేయాలో నాకు బోధ చేయండి అని అన్నారు అనమాట. ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు ఫ్రెండ్లీ టాక్స్ చేయడం వల్ల మనకి క్లారిటీ రాదనమాట. ఎప్పుడైతే అటువంటి సిచ్యువేషన్ లో మనం ఒక గురువుని ఆశ్రయిస్తామో అప్పుడు మాత్రమే మనకి క్లారిటీ వస్తుంది లైఫ్ లో. అయితే మనం ఉన్నది ఏ యుగం తెలుసా, ఈ యుగం ఏమంటారు, ఈ యుగాన్ని కలియుగంలో కల్తీ అనేది చాలా ఈజీగా దొరికిద్ది అనమాట. సో మంచిది దొరకాలి అంటే చాలా కష్టం. కల్తీ అంటారా, ఇంకా పెట్టింది పేరు కలియుగానికి. అటువంటి యుగంలో మనం ఉన్నాం. మరి అలాంటప్పుడు శరణాగతి తీసుకోవడానికి కూడా ఒక ప్రాపర్ బోనఫైడ్ అంటే ప్రామాణికమైన గురువుని మనం ఆశ్రయించాలా, లేదంటే ఎవరో ఒకరిలే ఏదో ఒకట్లే అని చెప్పి మనం ఆశ్రయించవచ్చా చెప్పండి. కలియుగంలో కల్తీ అనేది చాలా ఉంటుందన్నమాట. సో ఫేక్ గురువుస్, ఎవరైతే గురువు అని పేరు చెప్పి మనల్ని వాడుకొని మోసం చేసే వాళ్ళు కూడా కలియుగంలో కోకొల్లులుగా ఉంటారనమాట. సో అందుకనే మనం శరణాగతి తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా, సింపుల్ రూల్ ఏంటి తెలుసా, మనం ఒక గురువుని ఆశ్రయిస్తున్నప్పుడు ఆ గురువు ఒక భక్తుడై ఉండాలన్నమాట. భక్తుడు కాలేదనుకోండి, ఎంత మంచివాడైనా కానీ మనం ఎప్పుడైతే శరణాగతి లక్షణాలు అనేవి మీకు తర్వాత ఉంటాయి, నేను అది చెప్పినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 సెకండ్. ఎస్, శరణాగతి అంటే ఏమిటి, నేర్చుకొనడానికి కుతూహలం అనమాట. అంటే ఇన్క్విజిటివ్ టు లెర్న్. సో నేను కొత్తది నేర్చుకోవాలి, నా గురువు దగ్గర ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ లో నేను దీన్ని ఎలా దాటి ముందుకు వెళ్ళగలను అనే కుతూహలం, ఆ ఇన్క్విజిటివ్నెస్, ఉత్సాహ నిశ్చయ ధైర్యాలు అంటారనమాట. అవి ఉండాలి మనకి శరణాగతిలో, అవి ఉండవలసిన లక్షణం. అండ్ బలహీనతలను అంగీకరించి అనుకువగా ఉండుట. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి బాగా ఇబ్బందిగా ఉందనుకోండి, డాక్టర్ దగ్గర మొహమాటం లేకుండా చెప్పాలా, ఏదో మొహమాట పడుతూ ఏదో కొంచెం ఇబ్బంది ఉందండి అని చెప్పి పైన చెప్తే మనకి ట్రీట్మెంట్ సరిగా దొరుకుతుందా చెప్పండి. మొహమాటం లేకుండా చెప్పాలి, అప్పుడు మాత్రమే మనకి రైట్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. అలానే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా
లోపల ఒకటి పెట్టుకొని బయటికి పైన మాటలు మాట్లాడితే మనకి రైట్ గైడెన్స్ అనేది దొరకదు అనమాట. మన బలహీనతలన్నిటిని, మన వీక్నెస్ అన్నిటిని కూడా మనం ఎక్స్ప్రెస్ చేయాలి గురువు దగ్గర. అప్పుడు మాత్రమే మనకి రైట్ సొల్యూషన్ అనేది గురువు దగ్గర నుండి వస్తుంది. అలాంటి బలహీనతలు వ్యక్తపరుస్తున్నప్పుడు ఆ వ్యక్తి కరెక్ట్ వ్యక్త కాదా అని చెప్పి మనం చెక్ చేసుకోవాలా లేదా చెప్పండి? ఎవరో ఒకరిని, ఓకే ఈయనకి మంచిగా చదువు ఉంది, లేకపోతే మంచిగా పలుకుబడి ఉంది, మంచిగా ఆస్తి ఉంది, లేకపోతే చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన బలహీనతలు, మన వీక్నెస్ అనేవి చెప్పుకుంటే ఏమవుతుంది చెప్పండి తర్వాత? మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో మనం పోషణ జరుగుతుంది అని ఆశించి వెళ్తాము, ఏమవుతుంది అంటే శోషణ చేయించుకుంటాం అనమాట వేరే వాళ్ళతో. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి గురువుని ఎంచుకునేటప్పుడు. ఒక భక్తుడిని గురువుగా ఎంచుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అనేవి తీరిపోతాయి అనమాట. ఎవరైతే భగవంతునితో కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది, ఈ వ్యక్తి నన్ను నమ్మి వచ్చారు, సో నన్ను నమ్మి వచ్చిన వ్యక్తికి నేను రైట్ డైరెక్షన్ లో వీళ్ళకి గైడ్ చేయాలి. లేదు అంటే నేను భగవంతునితో కనెక్షన్ ఉండడం వల్ల ఏంటి ప్రయోజనం? సో భగవంతుని కృప, భగవంతుని ప్రేమ, భగవంతుని నుండి ప్రేరణ నేను ఏదైతే పొందుతున్నానో దాన్ని నేను పంచాలి అనేది రైట్ గురు, ఒక రైట్ డివోటీ మాత్రమే చేయగలుగుతారనమాట. లేదు ఎవరి దగ్గర పడితే వారి దగ్గరికి వెళ్ళాము అంటే మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసేస్తారు, మనల్ని దేనికంటే దానికి వాడేసుకుంటారు, మన బలహీనతల్ని వాళ్ళు క్యాష్ చేసేసుకుంటారు అనమాట. జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు మార్గదర్శకం చేయడానికి ఒక ప్రామాణిక గురువును కోరుకోవడం. సో శరణాగతి అంటే మనకి సవాళ్లు ఎదురైనప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఒక ప్రామాణిక గురువు యొక్క శరణు తీసుకోవాలి. శరణాగతికి అవసరమైన నిబంధనలు, రూల్స్ ఏంటి అంటే, ఒకరి విఫలాన్ని మరియు బలహీనతలను అంగీకరించుటకు చాలా ధైర్యము మరియు నమ్రత అవసరము. జనరల్ గా మనందరి నేచర్ ఎలా ఉంటుంది అంటే, మన గురించి గొప్ప చెప్పుకోమంటే చాలా ఇష్టపడతాం అనమాట. నేను ఇది, నేను అంత చేశాను, నేను ఇంత చేశాను అని చెప్పి మనకి చాలా ఈజీగా వస్తుంది. కానీ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాలో ఇన్ని లోపాలు ఉన్నాయి, నాలో ఇన్ని అనర్థాలు ఉన్నాయి, నేను ఇలాంటి సిచ్యుయేషన్స్ లో ఇలా బిహేవ్ చేస్తున్నాను అని చెప్పి చెప్పుకోవడానికి చాలా గుండె ధైర్యం కావాలా లేదా చెప్పండి? సార్ నో కావాలి. ఎస్. సో ఒక జనరల్ గా మనకి ఎప్పుడు కూడా రెస్పెక్ట్ కావాలి, నన్ను గుర్తించాలి, నన్ను అందరూ ఒక స్థాయిలో చూడాలి అని కోరుకునే మనము మనలో లోపాలు మన నోటి ద్వారా ఒకరికి చెప్పాలి అంటే ఎంతో వినయం అనేది ఉండాలన్నమాట మనకి. సో అది లేదు అంటే మాత్రం మనం అన్ని ఎక్స్ప్రెస్ చేయలేం గురువు దగ్గర. ఎక్స్ప్రెస్ చేయనప్పుడు ఏమవుతుంది అంటే మనకి రైట్ డైరెక్షన్, రైట్ గైడెన్స్ అనేది దొరకదు అనమాట. ఓకే, జనరల్ గా మనం ఏదైనా తప్పు చేస్తే సారీ చెప్పడానికి చాలా జంకుతాం అనమాట, చాలా ఇదవుతాం. నేను సారీ చెప్పాలి, ఇప్పుడు అవసరమా ఇదంతా, ఏముంది, నేను ఏం చేసినా కరెక్టే అన్న ఇదిలో మనం ఉంటాం అనమాట. సో ఒక సారీ అడగడానికే మనం చాలా మొహమాట పడుతూ ఇదవుతూ ఉంటాం. అలాంటిది మనలో లోపాలనే మనం చెప్పాలి అంటే దానికి ఎంతో వినయం అనేది ఉండాలి. నెక్స్ట్ ఏమంటున్నారు, వాటిని అంగీకరించనిదే మనము జీవితంలో సఫలము అవ్వలేము. ఇందాక అనుకున్నాం కదా, మన లోపాలనేవి మనం ఎక్స్ప్రెస్ చేయనంత వరకు కూడా మనకి రైట్ ట్రీట్మెంట్, రైట్ డైరెక్షన్ అనేది దొరకదు. కాబట్టి జీవితంలో సఫలం అనేది ఉండదన్నమాట. సఫలానికి తండ్రులు ఎక్కువ, కానీ విఫలం అనేది అనాది. సక్సెస్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నీ వెంట నేనున్నా అని అంటారు అనమాట. అవునా కదా చెప్పండి? మనం జీవితంలో సక్సెస్ తెచ్చుకున్నాము, కెరియర్ లో లేకపోతే మన చదువులో కానీ మనం మంచిగా రాణిస్తున్నాం అనుకోండి, మనతో అందరూ సన్నిహితంగా ఉంటారు. మన జీవితం ఎప్పుడైతే తారుమారు అవుతుందో ఆ టైంలో ఎవరైనా మనతో ఉండడానికి ఇష్టపడతారా? నో, ఇష్టపడరు. అండ్ మోర్ ఓవర్ ఇంకా భయపడుతూ ఉంటారనమాట. వీళ్ళు ఇలాంటి ఫెయిల్యూర్ సిచ్యుయేషన్స్ లో, ఇంత లో స్టేజ్ లో ఉన్నప్పుడు మనం దగ్గరికి వెళ్ళామంటే మన నుండి ఏం అడుగుతారో ఏమో అని చెప్పి అందరూ కూడా దూరం అయిపోతూ ఉంటారనమాట. కానీ ఒక గురువు రైట్ డైరెక్షన్ లో, ప్రామాణికమైన గురువు ఏం చేస్తారు అంటే మనం ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నా కూడా మన తోడుగా ఉండి మనల్ని గైడ్ చేస్తారనమాట. అటువంటి గురువు దగ్గర మనలో లోపాలు అనేవి మనం చెప్పుకుంటూ వినయంతో ఉన్నాము అంటే మన జీవితం అనేది ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది, మారిపోతుంది అనమాట, పరివర్తన చెందుతుంది. గురువు చెప్తారు ఏం చేయాలి, ఏం చేయకూడదు, దేనికి విలువ ఇవ్వాలి, దేనికి విలువ ఇవ్వకూడదు, సో జీవితం యొక్క గమ్యం ఏంటి, ఇదంతా కూడా చెప్తారనమాట. అండ్ ఇందాక మనం ఆ శ్లోకాలు చూసాం కదా, కార్పణ్య దోషో అంటున్నారు. సో కృపణ అంటే ఎవరు అంటే మైజర్ అనమాట. జనరల్ గా మైజర్ అంటే ఏమంటారు అంటే పిసినారి అంటారు.
అయితే ఈ కార్పణ్య దోషం ఏంటి? అర్జునకి కార్పణ్య దోషం రావడం ఏంటి? కార్పణ్య దోషంలో ఉన్న అర్జున కృష్ణకి శరణు వేడుకోవడం ఏంటి అంటే, ఒక బ్రాహ్మణ అని ఎవరిని అంటాము అంటే, ఎవరికైతే జీవితం యొక్క అర్థము ఉద్దేశము అనేది తెలుస్తుందో వాళ్ళని బ్రాహ్మణుడు అని పిలుస్తారన్నమాట. సో ఎవరికైతే జీవితం యొక్క అర్థము ఉద్దేశం తెలియకుండా కేవలం జీవితాన్ని ఆహార నిద్ర భయ మైథున ఆహార నిద్ర భయ మైథున ఈటింగ్ స్లీపింగ్ మేటింగ్ డిఫెండింగ్ ఈ 4 వాటి కోసమే జీవితాన్ని గడుపుతామో వారికి ఒక జంతువుకి తేడా అనేది లేనే లేదన్నమాట. చెప్పండి, ఒక జంతువు కూడా ఆహారం తీసుకుంటుందా తీసుకోదా? తన మనుగడ కోసం తీసుకుంటుంది. తీసుకుంటుంది. ఒక జంతువు కూడా నిద్రిస్తుందా నిద్రించదా? నిద్రిస్తుంది మాతాజీ. ఒక జంతువు కూడా పిల్లల్ని కనడం అనేది చేస్తుందా చేయదా? చేస్తుంది మాతాజీ. ఒక జంతువు కూడా తన పైకి ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చారు అంటే తన పళ్ళతోనో గోర్లతోనో లేకపోతే కొమ్ములతోనో ఇట్లాగా తనని తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుందా ట్రై చేయదా? ఓకే. సో ఇప్పుడు మనం కూడా మానవ జన్మ తీసుకున్న తర్వాత కేవలం మన జీవితాన్ని తినడానికి కావాల్సింది తీసుకోవడానికి సంపాదిస్తున్నామా లేదా, పెద్ద ఇల్లు కట్టుకొని మనం నిద్రిస్తున్నామా లేదా, మన పైకి ఎవరు దాడి చేయకుండా మనం ఇట్లాగా కొన్ని సెక్యూరిటీ డిపాజిట్స్ అనేవి లేకపోతే మనకి ఫ్యూచర్ లో ఎట్లాంటి ఇబ్బంది అనేది లేకుండా మన డిఫెన్స్ కోసం మన రక్షణ కోసం మనం కొంత సేవింగ్స్ అనేవి చేసుకుంటున్నామా లేదా, అండ్ మనం పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం అనేది చేస్తున్నామా లేదా, కేవలం ఈ 4 పనులు మాత్రమే మనం చేస్తున్నాం అనుకోండి, నిజంగా చెప్పండి ఒక జంతువుకి మనిషికి ఏమైనా తేడా ఉన్నట్లా ఇంకా? ఎస్ నో ఆలోచించి చెప్పండి. సో కృపణ అంటే ఎవరు అంటే కేవలం జీవితాన్ని ఆహార నిద్ర భయ మైథున ఈ 4 కోసం వాడతారో వాళ్ళని కృపణ అంటారు అన్నమాట. అదే జీవితం యొక్క ఉద్దేశము లక్ష్యము అనేది తెలుసుకొని జీవితాన్ని మలుచుకున్నారు అంటే వాళ్ళని బ్రాహ్మణ అంటారు. సో ఇప్పుడు అర్జున చెప్తున్నారు, నాకేం చేయాలో తెలియడం లేదు, నా ధర్మాన్ని నేను ఆచరించలేకపోతున్నాను కృష్ణ, సో నాకు ఈ దోషం నుండి నన్ను బయటికి తీయి అని చెప్పి అడిగినప్పుడు కృష్ణ అప్పటిదాకా ఫ్రెండ్ గా ఉన్న అర్జున ఇలా శిష్యుని పొజిషన్ తీసుకున్న వెంటనే కృష్ణ ఒక నవ్వు నవ్వుతారనమాట. దీనికోసం నేను ఎదురు చూస్తున్నాను, ఇది కదా నాకు కావాల్సింది, నువ్వు ఎప్పుడైతే ఈ మాట చెప్తావో నాకు తెలియడం లేదు కృష్ణ నాకు బోధించు అని చెప్పి ఎప్పుడు నా వైపు తిరుగుతావా అని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను అని కృష్ణ ఒక చిన్న నవ్వు నవ్వుతారనమాట. మన జీవితంలో కూడా అంతే, మనం భగవద్గీత గాని భగవంతుని గురించి గాని ఇప్పటిదాకా బహిర్ముఖం అయిపోయి కేవలం ఆహార నిద్ర భయం అవుతున్నా ఈ 4 మన జీవనం సాగిస్తూ ఉంటామన్నమాట. ఎప్పుడైతే జీవితం అంటే ఇదేనా, ఏదో ఉంటుంది, లైఫ్ పర్పస్ ఉంటుంది, లైఫ్ ఒక మీనింగ్ ఉంటుంది అని చెప్పి అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ భగవంతుని వైపు తిరుగుతూ ఒక గురువుని ఆశ్రయం తీసుకుంటూ మనం ఎప్పుడైతే తిరుగుతామో మన జీవితాన్ని కూడా చూసి కృష్ణ ఒక చిన్న నవ్వు నవ్వుతారనమాట, ఆనందంతో అనమాట. ఇది నువ్వు చేయాల్సిన పని అని చెప్పి కృష్ణ తృప్తిగా నవ్వుతారు. నేను కృష్ణ ఏం చేస్తారు అంటే ఇప్పటిదాకా అర్జున మాట్లాడారు కదా, ఎప్పుడైతే అర్జున శరణు తీసుకుంటారో గడ 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 72 శ్లోకాస్ చెప్పేస్తారనమాట. అందుకని మనకి సెకండ్ చాప్టర్ పేరు ఏంటంటే కంటెంట్స్ ఆఫ్ ద గీత సమ్మరైజ్. మొత్తం గీతలో ఉన్న సారాంశం అంతా కూడా సెకండ్ చాప్టర్ లో ఉంటది అనమాట. ఓకే. సో కృష్ణకి ఇంకా ఆనందం అనమాట, అరే నువ్వు నా వైపు తిరిగావు నన్ను అడిగావు అని చెప్పి ఆనందంలో మొత్తం అర్జునకి తెలుసుకోవాల్సిందంతా కూడా చెప్పేస్తారనమాట. అందుకనే సెకండ్ చాప్టర్ చాలా పెద్దది, మొత్తం గీత యొక్క సారం అంతా కూడా సెకండ్ చాప్టర్ లో ఉంటుంది. ఓకే, let us go to the next slide. ఎస్. సో జీ డిస్కస్ చేస్తాం మనం గురువు గురించి. నెక్స్ట్ ఐ ఏంటి అంటే ఐడెంటిటీ. ఐడెంటిటీ ఏంటి అంటే గుర్తింపు, నేను నువ్వు ఎవరు. ఓకే. సో చాలా మందికి ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చాలా డ్రై కాన్సెప్ట్ మాత్రం. సో ఈ సెకండ్ చాప్టర్ లో ఆత్మ గురించి వస్తుంది, దీని గురించి వినడానికి చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటాం. కానీ ఆలోచించండి, ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం అడిగామనుకోండి నువ్వెవరు అంటే జనరల్ గా వాళ్ళు ఇచ్చే రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి చెప్పండి? నేను ఫలానా హిందూనో ఫలానా క్రిస్టియన్నో ఫలానా ముస్లింనో అని అలా చెప్తారు. లేదు అది కాదు, అసలు నువ్వెవరు అంటే నేను ఇండియన్ని, నేను అమెరికన్ని, నేను ఆస్ట్రేలియన్ని అని చెప్పి చెప్తారు. లేదు అదంతా కాదు, నువ్వెవరు అంటే ఇంకేమంటారు? నేను ఒక కూతురునో, నేను ఒక తల్లినో, నేను ఒక భార్యనో, నేను ఒక చెల్లినో, అక్కనో, భర్తనో, లేకపోతే కొడుకునో అట్లా చెప్తారు.
ఇదంతా కాదమ్మా, అసలు నువ్వెవరు అని అన్నారనుకో, వాళ్ళు ఏమనుకుంటారు, నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి, అడిగిన క్వశ్చన్ని అడిగి 10 సార్లు అడుగుతున్నావు అని చెప్పి అనుకుంటారు అనమాట. కానీ ఆలోచించండి, జనరల్ గా మనం మన కళ్ళ గురించి చెప్పాలి అనుకోండి, ఏమంటాము, ఇవి ఏమంటాం వాటిని, ఇది నా కళ్ళు నా అంటామా కాదు, కళ్ళు, ఇది నా ముక్కు, ముక్కు, ఎస్, ఇది నా నోరు, ఇది నా చేతులు, ఇది నా కాళ్ళు అని చెప్పి మనం చెప్తాం కదా. సో ఇది నా 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 అని చెప్తున్నాం. ఈ మొత్తం గురించి అడిగామనుకోండి ఏమంటాం, ఇది నా శరీరం. ఇది నా నా శరీరం బాడీ, అంటున్నాం. కరెక్ట్. మరి ఇక్కడ నా కళ్ళు, నా చెవులు, నా ముక్కు, నా శరీరం అంటున్నాం కదా. ఎవరు ఆ నా, చెప్పండి. ఆ నా ఎవరో ఒకళ్ళు అయి ఉంటారు కదా. ఇప్పుడు నా కళ్ళు అంటున్నాను, నా శరీరం అంటున్నాను, ఎవరు నువ్వు అంటే ఏమంటున్నాం, ఇదిగో నేను కనిపిస్తున్నాను కదా అని అంటున్నాం. కానీ కనిపిస్తున్న దీన్ని కూడా ఏమంటున్నాం, నా శరీరం అంటున్నాం, నా కళ్ళు అంటున్నాం, నా ముక్కు అంటున్నాం. ఆ నా అనేది ఎవరు అనేదే ఇక్కడ మనకి ఐడెంటిటీ అనేది చెప్తుంది అనమాట. మన రియల్ గుర్తింపు ఏంటి అనేది కృష్ణ చెప్తున్నారు మనకి ఫర్దర్ శ్లోకాస్ లో. చూద్దాం. సో గుర్తింపుపై సందిగ్ధత, అసలు నేను ఎవరు, నా గుర్తింపు ఏంటి అని క్వశ్చన్ అడిగినప్పుడు మనకి కంప్లీట్ గా డైలమా వచ్చేస్తుంది అనమాట, సందిగ్ధత. అవును కదా, నేను ఫలానా వాడిని ఫలానా దాన్ని అని చెప్పి చెప్తున్నాను, ఇవన్నీ నా బాడీ పార్ట్స్ అని చెప్తున్నాను, నేను ఫలానా దేశంలో పుట్టాను, ఫలానా ఊర్లో ఫలానా ఊరు నాది, ఫలానా ఇల్లు నాది అని చెప్పి చెప్తున్నాను, అసలు నేనెవరు అనే సందిగ్ధత వస్తుంది. సో ఏమవుతుంది అంటే మనం కోల్పోయిన తప్పుడు గుర్తింపుతో బ్రతుకుతున్నాం. సో ఇప్పటిదాకా ఏదైతే నేను అని బ్రతుకుతున్నామో అది మన తప్పుడు గుర్తింపు. ఏది మనమని బ్రతుకుతున్నాం చెప్పండి, ఈ శరీరమే మనమని బ్రతుకుతున్నామా, బ్రతకడం లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు అంటే అది తప్పుడు గుర్తింపు. శరీరం మనం కాదు, అది మనం ఎవరం, మనం ఆత్మ. ఓకే, కృష్ణ మనకి ఫ్యూచర్ లో నెక్స్ట్ ఫర్దర్ చాప్టర్స్ లో చెప్తారు, ఏమంటారు అంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్టానింద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి. మీరందరూ కూడా ఆత్మలు, మీరు నా అంశలు అని చెప్పి కృష్ణ చెప్తారనమాట. అయితే ఆత్మ అంటున్నాం, మనమేమో శరీరం అంటున్నాం, ఆత్మకి శరీరానికి ఏంటి సంబంధం అసలు అని క్వశ్చన్ వచ్చినప్పుడు, ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది. ఓకే, సో ఆత్మ యొక్క సైజ్ ఎలా ఉంటుంది అంటే, మన వెంట్రుక ఉంటుంది కదా, హెయిర్స్ ఉంటుంది కదా, ఒక్క హెయిర్ తీసుకొని హెయిర్ యొక్క టిప్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఇలా తీసామనుకోండి, కట్ చేసామనుకోండి, దాని కొన ఎక్కడైతే మన తలకి ఆనుకొని ఉంటుందో ఆ కొన ఉంటుంది కదా, దాన్ని మనం 10,000 భాగాలుగా కట్ చేసామనుకోండి, అందులో ఒక భాగం ఏ సైజ్ ఉంటుందో ఆ సైజులో ఆత్మ ఉంటుంది. సో హెయిర్ లో టిప్ ఆఫ్ ద హెయిర్ లో 1/10,000th పార్ట్ ఆఫ్ ద టిప్ ఆఫ్ ద హెయిర్ అంటారనమాట. మన హెయిర్ ని, టిప్ ని, మొత్తం హెయిర్ ఇంత పొడవున్న హెయిర్ ని 10,000 భాగాలు చేయడం కాదు, టిప్ ని మాత్రమే 10,000 భాగాలు చేస్తే అందులో ఒక భాగం ఎంత సైజ్ ఉంటుందో అది మన సైజ్ అనమాట. సో మనము ఇవాళ ఈ శరీరాన్ని ధరించి ఉన్నాం. ఆత్మస్థానం ఎక్కడో తెలుసా మీకు? ఆత్మ మన హృదయ నివాసి అయి ఉంటుంది. హృదయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆత్మ స్థిరమై ఉంటుంది అనమాట. అందుకే చూడండి, ఒక మనిషి చనిపోయినప్పుడు మనం ఏమంటాం చెప్పండి, ఈయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అని అంటామా లేదా? ఎస్ ఆర్ నో? సో ఎవరైనా మన కళ్ళ ముందు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, అవును మాతాజీ, శరీరం విడిచిపెట్టారు అంటారు మాతాజీ. Exactly. శరీరం విడిచిపెట్టారు అని చెప్పి మనం అంటాం అనమాట. సో ఈయన వెళ్ళిపోయారు, శరీరం విడిచిపెట్టేశారు అంటాం. ఎక్కడికి వెళ్ళిపోయారు? కళ్ళ ముందే ఉన్నారు కదా, కళ్ళున్నాయి, ముక్కున్నాయి, చెవులున్నాయి, నోరున్నాయి, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, మొత్తం శరీరం యాజ్ ఇట్ ఈజ్ ఉంది. పైకి అప్పటిదాకా ఏదైతే కనిపిస్తుందో ఇప్పుడు కూడా అలానే ఉంది కదా. మరి వెళ్ళిపోయారు అని చెప్పి ఎలా అంటున్నాం? శరీరం వదిలి వెళ్ళిపోయారు అంటున్నాం అంటే ఎవరు మనం? శరీరం వదిలి వెళ్ళిపోయాము అంటే మనం ఎవరం? శరీరం కాదు కదా. కానీ ఎంత భ్రమ, ఎంత మాయలో పడిపోతాము అంటే మనం ఎవరము అనేది మర్చిపోయి మన జీవితం మొత్తం గడిపేస్తాం అనమాట. ఇంత భ్రమలో ఉంటాం. భగవద్గీత జ్ఞానం తీసుకోకపోతే కేవలం ఈ శరీరమే నేను, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళే నా వాళ్ళు అని చెప్పి మనం భ్రమలో బ్రతికేస్తామని. సో అదే శరీరం అనేది పడిపోయి ఆత్మ వెళ్ళిపోయాక శరీరం వదిలి వెళ్ళిపోయారు అని చెప్పి అంటున్నామంటే
ఖచ్చితంగా మనం ఈ శరీరం కానే కాదు, కానీ మనసు పెట్టి ఆలోచించమన్నమాట. మాట్లాడతాం, శ్మశాన వైరాగ్యం అంటారు. ఏమంటారంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఆ వ్యక్తి అలా వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు అంటాం, ఏంటో ఈ భవబంధనాలన్నీ ఏదో రోజు అన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే, ఎవరు మాత్రం శాశ్వతంగా ఉంటారు అని చెప్పి పెద్ద పెద్ద ఫిలాసఫీలు మనం చెప్తామన్నమాట. 2 రోజుల తర్వాత ఏమైంది? నాకు రావాల్సిన ఆస్తి వాడు తీసేస్తున్నాడు, నాకు చెందాల్సిన ఇల్లు వీళ్ళు తీసేస్తున్నారు. సో ఏమైతుంది? ఆటోమేటిక్ గా మళ్ళీ మాయలో పడిపోతాం అనమాట. అంత కాంప్లికేటెడ్ గా ఉంటుంది అనమాట డిజైన్. భగవద్గీత జ్ఞానం లేదు అంటే కంప్లీట్ గా మనం మాయలో బ్రతికేస్తున్నట్లే అన్నమాట. అర్థం చేసుకోండి, అంటే ఎంత సూక్ష్మంగా ఉన్నాము అంటే మనం ఏంటో తెలియకుండా ఫాల్స్ ఐడెంటిటీతో, ఫాల్స్ గుర్తింపుతో, తప్పుడు గుర్తింపుతో మనం జీవనాన్ని బ్రతికేస్తున్నాం. ఎంత దారి తప్పి బ్రతుకుతున్నాం అనేది ఆలోచించండి. సో కృష్ణ చెప్తున్నారనమాట, ఫస్ట్ అర్జున సరెండర్ అవ్వగానే ఇస్తున్న జ్ఞానం ఏంటి అంటే, నువ్వు శరీరం అనుకుంటున్నావు, వాళ్ళు శరీరాలు అనుకుంటున్నావు, కానీ కాదు. నువ్వు, నేను, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పటి నుంచో ఉన్నాం. ఇప్పుడు ఉంటాం, ఇంతకు ముందు ఉన్నాం, తర్వాత కూడా ఉంటాం. మనం ఆత్మ, మీరందరూ కూడా ఆత్మ, మీరందరూ నా అంశాలు అని చెప్పి కృష్ణ చెప్తున్నారు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. భగవద్గీతకి బేసే అనమాట ఈ సోల్ నాలెడ్జ్ అనేది, చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం చాలా సార్లు, చాలా మంది కూడా భగవద్గీత గురించి తెలుసుకుంటారు, వింటారు, అన్ని చేస్తారు, కానీ జీవనం మాత్రం ఆత్మలాగా జీవించాం. కేవలం మళ్ళీ మనిషిలాగానే జీవిస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక దేహం భావనలోనే మనం జీవిస్తూ ఉంటాం, ఆత్మస్థరంలో జీవించలేమన్నమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సూక్ష్మమైన కాన్సెప్ట్ అనమాట భగవద్గీతలో. ఓకే, నెక్స్ట్ యా, స్వయంపై అవగాహన. సో దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. దేహదారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళుతున్నట్లుగానే మరణము తరువాత వేరొక దేహంలోకి వెళ్తాడు. ఇటువంటి మార్పుచే ధీరుడు మోహమును చెందడు. భగవద్గీత 2.13 లో ఉంది. ఇక్కడ ఈ వ్యక్తి కనిపిస్తున్నారు చూసారా మీకు రైట్ సైడ్? లోపల ఒక చిన్న ఫ్రేమ్ లో ఒక బాబు ఉన్నాడు చూసారా? సో ఆయన కొంతకాలం తర్వాత ఈ సెకండ్ ఫ్రేమ్ లో ఉన్నారు చూసారా, ఈ వ్యక్తిగా మారారనమాట. ఈయన కొంతకాలం అయ్యేసరికి ఈ థర్డ్ ఫ్రేమ్ లో ఉన్న వ్యక్తిగా మారారు. ఈయన కొంతకాలం అయ్యేసరికి ఈ బయట ఉన్న వ్యక్తిగా మారారనమాట. సో దేహం అనేది మార్పు చెందుతూ ఉంటుంది, కానీ లోపల ఎవరైతే దేహధారి ఉన్నారో ఆయన మాత్రం మారడం లేదు. సో మృత్యువు వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది అంటే, ఈయన చిన్న బాబు నుండి కొంచెం యవ్వనంలోకి, యవ్వనం నుండి ముసలితనంలోకి ఇట్లా ఎలా అయితే మార్పు చెందారో, మనకి మృత్యు సమయంలో కూడా ఏమవుతుంది అంటే ఆ ఆత్మ వేరొక శరీరంలోకి వెళ్తుంది. సో ఇటువంటి మార్పుకి ధీరుడనేవాడు అస్సలు మోహమును చెందడు అని కృష్ణ చెప్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరికి కూడా చావు అంటే చాలా భయం ఉంటది. ఎంత గొప్పవాడైనా, ఎంత సంపాదిస్తున్నా, ఎంత పలుకుబడి, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఏ క్షణం నేను ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుందో ఏమో, నా తర్వాత నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమో, నా జీవితం ఏంటో అని చెప్పి ఒక భయం అనేది వెంటాడుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుసుకుంటామో, చిన్నప్పుడు ఒక పాపలా బాబులా ఉన్నప్పుడు నేను ఎలా అయితే ఉన్నానో, ఆ తర్వాత కొంచెం ఎదిగాక కూడా నేనున్నాను, ఇంకొంచెం ఎదిగాక నేనున్నాను, ముసలితనం వచ్చాక కూడా ఉన్నాను, మరణం తర్వాత కూడా నేను ఉంటాను. బట్ ఒకటే డిఫరెన్స్ ఏంటి అంటే, ఇవాళ ఈ చేంజెస్ జరుగుతున్నప్పుడు మనకు ఆ వ్యక్తి కళ్ళ ముందు కనిపిస్తారు. మరణం తర్వాత ఏమవుతుంది అంటే ఇంకా శరీరం అనేది కంప్లీట్ గా డీకంపోజ్ అయిపోతుంది. ఎసర్లో మీరు ఆలోచించండి, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ శరీరం అనేది మెల్లిమెల్లిగా కుళ్ళిపోవడము, వాసన రావడం జరుగుతుందా, జరగదా? ఎస్ నో? జరుగుతుంది. జరుగుతుంది. సో ఆత్మ ఉన్నంత వరకే ఆ శరీరానికి విలువ. సో శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు దాన్ని ఏమంటారు అంటే శివం అంటారు అనమాట, మంగళదాయకం అంటారు. అదే ఒక్కసారి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి శరీరంలో నుండి, ఏమంటారు? శివం కాస్త తలకట్టు లేపండి, ఏమవుతుంది? శవం అయిపోతుంది అనమాట. సో అప్పటిదాకా మంగళకరంగా ఉంటారు, ఇంట్లో ఉంటారు, వ్యక్తి ఇంట్లో తిరుగుతూ ఉంటారు, నా ఇల్లు నాది అని చెప్పి తిరుగుతూ ఉంటారు. ఒక్కసారిగా ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, అదే శవాన్ని ఇంట్లో పెట్టి ఉంచుతారండి? ఎస్ ఆర్ నో? చెప్పండి. ఉంచరు. ఇంటి బయట పెట్టేస్తారు. ఒక్క రోజు కూడా
ఎస్, ఒక్క రోజు కూడా ఉంచమన్నమాట. అప్పటిదాకా నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అని చెప్పి బ్రతుకుతాం కదా. ఒక రోజు ఉండొచ్చు కదా ఆ శరీరాన్ని దగ్గర పెట్టుకొని. భయం వేసేస్తుంది మనకి, అవునా కదా. సో ఏది ఉంటే ఈ డెడ్ మ్యాటర్, యాక్చువల్గా ఇదంతా కూడా డెడ్ మ్యాటర్, దీనికి అసలు జీవం అనేదే లేనే లేదనమాట. ఎప్పుడైతే ఆత్మ ఎంటర్ అయిందో అప్పుడు మాత్రమే జీవం వచ్చింది. తల్లి గర్భంలో కూడా ఎప్పుడైతే ఆత్మ ఎంటర్ అవుతుందో అప్పుడే కదలికలు, చలనం అనేది మొదలవుతుంది. ఆ చలనం అనేది మనం ఎప్పుడైతే దేహం అనేది విడిచిపెడతామో అప్పటిదాకా చలనం అనేది ఉంటుంది అన్నమాట. ఒక్కసారి ఆత్మ లీవ్ అయింది, ఆత్మ వదిలి వెళ్ళిపోయింది అంటే ఈ శరీరానికి విలువ అనేది లేనే లేదనమాట. పంచభూతాలతో మేడై ఉంటుంది ఈ శరీరం అనేది. ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్ అంటారు. సో భూమి, ఆకాశం, నిప్పు, జలము, వాయువు, ఈ 5 పంచభూతాలతో ఈ శరీరం అనేది మేడై ఉంటుంది. అందుకనే ఒకసారి మనిషి చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని మనం కాల్చేసిన పూడ్చివేసిన ఏమైతే మొత్తం కూడా ఈ పంచభూతాల్లో కలిసిపోతుంది అనమాట. సో మన ఉనికి అనేది, మన గుర్తింపు అనేది ఆత్మ అన్నమాట. ఆ ఆత్మని పక్కన పెట్టేసి మనం శరీరం దగ్గరే బ్రతుకుతున్నామంటే మనం పెద్ద మోహంలో ఉన్నట్టు. ఇప్పుడు చూడండి, ఒక పంజరంలో ఒక చిలుకని పెట్టాము. సో పంజరంలో చిలుకని పెట్టి పంజరాన్ని బాగా పోషణ చేస్తున్నాం అనమాట. పంజరాన్ని డైలీ శుభ్రం చేస్తున్నాము. డైలీ మధ్యలో ఎప్పుడైనా పెయింట్ పోతే దాన్ని చక్కగా పెయింట్ వేస్తున్నాము, దాన్ని బాగా మెయింటైన్ చేస్తున్నాము. లోపల చిలుకని మాత్రం మనం అస్సలు పట్టించుకోవడం లేదనుకోండి, చిలుక బ్రతుకుతుందా? హెల్దీగా ఉంటుందా? ఎస్, నో? హెల్దీగా ఉండదు. ఉండదు. ఇదిగా ఉండదండి. పంజరాన్ని ఉండదండి. ఉండదు మాతాజీ. సో పంజరాన్ని ఎంత మనం మెయింటైన్ చేసినా, ఎంత జాగ్రత్తగా చూసుకున్నా లోపల చిలుకకి పోషణ జరగడం లేదనుకోండి, అది చనిపోతుంది. అలానే మన జీవితంలో కూడా శరీరాన్ని ఎంత కంఫర్ట్స్ ఇవ్వాలనుకున్నా, ఎంత లగ్జరీగా దీన్ని చూసుకోవాలనుకున్నా, ఆత్మస్థరంలో పోషణ జరగడం లేదు అంటే ఈ లైఫ్ కి మీనింగ్ లేనే లేదన్నట్టు అనమాట. ఇందాక అనుకున్నాం కదా, కృపణ అంటే ఎవరు అంటే ఆత్మ గురించి పట్టించుకోకుండా బ్రతుకుతారు చూసారా, వాళ్ళని కృపణ అంటారు. ఎప్పుడైతే ఆత్మ గురించి కూడా పట్టించుకొని ఆత్మకి కూడా పోషణ, ఫుడ్ అనేది, మనకు ఆకలిస్తుంది అనుకోండి ఏం చేస్తాం? కడుపుకి అన్నం తింటాం కదా, అన్నం తింటే ఆకలి తీరుతుంది. అలానే ఆత్మని కూడా మనం ఫీడ్ చేయాలి. ఆత్మకి ఫీడింగ్ ఏంటి తెలుసా మీకు? ఆత్మకి ఫీడింగే భక్తి అని ఏమంటారు ఈ భౌతిక జగత్తులో ఏమంటారు? భక్త, భక్తి ఏంటి, మీరేంటి, ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంటి అంటారు అనమాట. ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంటి? నా జీవితమే అందుకుంది, నా ఐడెంటిటీనే నేను ఆత్మని, నేను భగవంతునికి చెందిన దాన్ని, భగవంతునికి చెందిన వాడిని, నాకు కావాల్సిందే భక్తి. దాన్ని పక్కన పెట్టి శరీర పోషణ కోసం ఎంత పరిగెడితే ఏమొస్తుంది? చివరికి మనం సంపాదించిన డబ్బు మనతో వస్తుందా? మన పిల్లలు మనతో వస్తారా? మన భార్య మనతో వస్తుందా? ఎవరు మనతో వస్తారు? ఏది అంటే ఏది మనతో రానే రాదు. అలా అని మొత్తం వదిలేయాలా? పిల్లల్ని పట్టించుకోకూడదా? ఫ్యామిలీని పట్టించుకోకూడదా? కెరియర్ని పట్టించుకోకూడదా అంటే నో. భగవద్గీత అది చెప్పనే చెప్పదనమాట. ఏం చెప్తుంది అంటే పంజరాన్ని చూసుకోవాలి, చిలుకని కూడా చూసుకోవాలి, రెండింటిని మేనేజ్ చేసుకోవాలి. అంతేగాని నేను కేవలం పంజరాన్నే చూస్తాను, చిలుక గురించి నేను పట్టించుకోను అంటే అసలు హ్యూమన్ లైఫ్ తీసుకొని మనకి ప్రయోజనం లేనే లేదనమాట. సో మనం భౌతికంగా మనకున్న బాధ్యతలతో నిర్వర్తిస్తూ మనం ఆత్మ గురించి కూడా పోషణ అనేది చేస్తూ ఉండాలి. ఓకే, ఆత్మ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ ఉంటాయి, చూద్దాం. మనం ఏ విధంగా ఉన్నాము? సో స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఆత్మ. సో ఇక్కడ చూసారు కదా రైట్ సైడ్, ఇక్కడ ఈ డార్క్ కలర్ లో కనిపిస్తుంది కదా, గ్రాస్ బాడీ అని రాశారు కదా. సో ఇదేంటి అంటే స్థూల శరీరం, అంటే మన కళ్ళకి కనిపించే శరీరం. ఇప్పుడు మనకి కళ్ళకి కనిపిస్తుంది కదా మన బాడీ అంతా, ఇది మన స్థూల శరీరం అన్నమాట. సో ఇది ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్, వీటితో పంచభూతాలతో తయారు చేయబడి ఉంటుంది. ఇంకొక ఉనికి ఏంటి అంటే మనది సటిల్ బాడీ. ఏంటి అంటే మనసు, బుద్ధి, అహంకారం, వీటితో కూడింది మన సటిల్ బాడీ. అండ్ మనం ఎవరము అంటే ది సోల్, ఆత్మ, సచ్చితానంద. అయితే మరణం తర్వాత ఏమవుతుంది అంటే శరీరం, సూక్ష్మ శరీరము అండ్ ఆత్మ తరువాతి స్థూల శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఓకే, ఏమవుతుంది అంటే ఇప్పుడు బాగా చినిగిపోయిన చొక్కా ఉందనుకోండి, మనం దాన్ని తీసేసి కొత్త చొక్కా వేసుకుంటామా లేదా? బట్టలు ఏమైనా బాగా చినిగిపోయాయి అనుకోండి, దాన్ని తీసేసి కొత్తగా వేసుకోవాలనుకుంటామా అనుకోమా? ఎస్ ఆర్ నో? అనుకుంటాం. మాతాజీ. అలానే ఆత్మ ఒక శరీరాన్ని తీసుకున్నప్పుడు ఇంకా ఈ శరీరం అనేది ఉండడానికి ఫీజిబుల్ గా లేదు, ఉండడానికి పనికి రాదు అని ఎప్పుడైతే అనుకుంటుందో ఆత్మ ఈ శరీరాన్ని వదిలేస్తుంది అనమాట.
అంటే ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు పంచభూతాలతో ఉన్న శరీరాన్ని వదిలేస్తుంది, కానీ మనకి ఇందాక స్థూల శరీరం అనుకున్నాం కదా, అంటే సూక్ష్మ శరీరం అనుకున్నాం కదా, మనసు, బుద్ధి, అహంకారం, దాంతో ఆత్మ అనేది ట్రావెల్ చేసి వేరే శరీరంలోకి ఎంటర్ అవుతుంది. సో అర్థమవుతుందా? మనకి 3 లెవెల్స్ లో మన ఉనికి ఉంటుంది. ఒకటి కళ్ళకు కనిపించేది ఇది, రెండోది కనిపించనిది సటిల్ బాడీ అంటారనమాట, సూక్ష్మ శరీరం, మనసు, బుద్ధి, అహంకారం, ఇంకొకటి మనం, ఆత్మ. సో ఈ శరీరం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆత్మ మనసు, బుద్ధి, అహంకారాన్ని తోడు చేసుకొని వేరే శరీరంలోకి ప్రవేశిస్తుంది అనమాట. అందుకని చూడండి, చాలా మందికి చిన్నప్పటి నుంచి కూడా కొన్ని టాలెంట్స్ అనేవి ఇన్బిల్ట్ గా ఉంటాయి. అవునా కదా? చిన్నప్పటి నుంచి కొందరికి బాగా మంచిగా పాటలు పాడుతూ ఉంటారు, కొందరికి ఆ మంచిగా డ్రాయింగ్స్ వేయడం వస్తూ ఉంటుంది, కొందరికి డాన్స్ అనేది బై డిఫాల్ట్ గా చిన్నప్పటి నుండే వచ్చేస్తూ ఉంటుంది, కొందరికి అనర్గళంగా మాట్లాడడం అనేది వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి చెప్పండి? వాళ్ళకి ఏదైతే గత జన్మలు ఉంటాయో, ఏదైతే బాగా ప్రాక్టీస్ చేస్తుంటారో అది క్యారీ అయ్యి నెక్స్ట్ ఆత్మ అనేది వేరే శరీరం తీసుకున్నప్పుడు ఆ స్మృతులు అవి తోడైతాయి అనమాట. అందుకని చిన్నప్పటి నుంచి వాళ్ళకి అవి తొందరగా అబ్బుతూ ఉంటాయి, తొందరగా వచ్చేస్తాయి అనమాట. ఓకే, let us see the next slide. ఆత్మ అవినాశి, నైనం చిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, న చైనం క్లేదయంత్యాపో, న శోషయతి మారుతః. ఆత్మ ఎట్టి ఆయుధము చేతను ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడవబడదు, వాయుచే ఎండిపోదు. ఇప్పుడు చూసారా, మన శరీరాన్ని చిన్నగా మనం కూరగాయలు కట్ చేస్తుంటేనే ఏమవుతుంది, లైట్ గా తెగింది అంటేనే మన బాడీ ఇది కట్ అవుతుంది అనమాట. కానీ ఆత్మ అనేది ఎటువంటి ఆయుధం చేతను కట్ చేయబడదు అనమాట. అండ్ ఆత్మ ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు. సో క్వశ్చన్ అడగచ్చేమో, ఏమో యుద్ధం చేస్తున్నప్పుడు కత్తితో నరుకుతున్నప్పుడు ఆత్మనైతే చంపలేనేమో, మేబీ నేను వాళ్ళని ఫైర్ అగ్నిలో వాళ్ళని తోసేసాను అనుకోండి, దానివల్ల ఆత్మ ఏమైనా అవుతుందా అంటే అగ్నిచే కూడా కాల్చబడదు ఆత్మ, నీటిచే తడువబడదు, అండ్ వాయుచే ఎండిపోదు. ఇవన్నీ కూడా శరీరానికి జరుగుతాయి అన్నమాట. కట్ చేస్తే కట్ అవ్వడం, కాలిస్తే కాలడం, సో వాయువుకి మనము ఎండిపోవడం అంటే, అండ్ వాటర్ కి తడవబడడం, ఇవన్నీ కూడా ఈ శరీరానికి జరుగుతాయి. కానీ ఆత్మ లెవెల్లో ఏది అంటే ఏది కాదు అని చెప్పి కృష్ణ చెప్తున్నారు ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ ఆత్మ లక్షణాలు చెప్తారు. సో శాశ్వతముగా వ్యక్తిగతము, ఇందాక అనుకున్నాం కదా, ఎప్పటికీ కూడా మనము ఆత్మస్థరంలో అలానే ఉంటామన్నమాట. సో ఎన్ని శరీరాలు తీసుకుంటున్నా మనం ఆత్మలానే ఉంటాము. శరీరాలు అనేవి తీసుకోకుండా మనం కంప్లీట్ గా ముక్తి పొందాక కూడా మనము ఆ వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో అది మనకి ఉంటుందన్నమాట. మనం ఎప్పుడూ కూడా భగవంతునితో ఐక్యం అవ్వడం అనేది ఉండనే ఉండదు. మనకి ఐడెంటిటీ, ఇండివిజువాలిటీ, మనకు ఆ వ్యక్తిగతం అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది, అండ్ పుట్టుక లేనిది. చావు పుట్టుకలు అనేవి ఈ శరీరానికి మాత్రమే ఉంటాయి. ఆత్మ అనేది ఏంటంటే జస్ట్ ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప, మనం జన్మ అంటే ఒక బేబీకి బర్త్ ఇస్తున్నప్పుడు కూడా ఏమవుతుంది అంటే మనం ఏదో కొత్త ఆత్మని సృష్టించడం లేదు. ఒక శరీరానికి మనం ఒక ఎన్విరాన్మెంట్ ఇచ్చాం ఒక తల్లి గర్భంలో పెరగడానికి, కానీ ఆ గర్భంలో ఆ శరీరంలోకి ఆత్మ ప్రవేశించడం అనేది మాత్రం అది భగవంతుడు చూసుకుంటున్నారు, అది సృష్టి ధర్మం ప్రకారం జరుగుతుంది అనమాట. సో మనం పిల్లలకి జన్మనివ్వచ్చు, కానీ వాళ్ళ దేహాలకి జన్మనిస్తున్నాం తప్ప ఆత్మ అనేది జన్మించడం అనేది జరగని పని అనమాట. ఆత్మకి జననం లేదు, మరణం లేదు. రైట్, ఇంకేమంటున్నారు అంటే ఆత్మ అవినాశి మరియు నిత్యమైనది. ఎట్లా చేసినా కూడా దాన్ని మనం వినాశనం చేయలేము, దాన్ని మనం చంపలేము, అండ్ ఎప్పటికీ ఉంటుంది, నిత్యమైనది. అపరిమితము, ఆత్మకి బోలెడంత ఎనర్జీ ఉంటుంది అనమాట. ఏమంటారు అంటే మనందరం కూడా భగవంతుని అంశలం అంటారనమాట. సో భగవంతుడు ఎలా అయితే సచ్చిదానందలో, ఆత్మ కూడా సచ్చిదానంద అనమాట. సో మనకి కూడా అంతే ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా చేయాలి 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 అనే ఉత్సాహం అనేది ఉంటుందన్నమాట. కానీ మనం ఈ దేహాలు తీసుకోవడం వల్ల మనకు ఒక పరిమితి అనేది ఏర్పడింది. ఇప్పుడు నాకు ఆ ఏం చెప్పాలి అంటే చాలా సేవ చేయాలి భగవంతుడికి అని చెప్పి నాకు కోరిక ఉందనుకోండి. సో ఎట్లా సేవ చేయాలి అంటే నేను ఇంకా తిండి, నిద్ర, దప్పిక ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి నాకు సేవ చేయాలి అని నాకు కోరిక కలిగింది అనుకోండి. ఆత్మస్థలంలో దానికి కోరిక ఉంది, కానీ బాడీకి అది ఫీజిబిలిటీ అవుతుందా చెప్పండి? బాడీ దాన్ని ఓర్చుకోగలుగుతుందా?
లేదు కదా, బాడీ పడిపోతుంది. ఓర్చుకో కరెక్ట్. సో ఆత్మ అనేది అపరిమితమైనది, కానీ ఎప్పుడైతే అది ఈ శరీరంలోకి వస్తుందో దాని పరిమితి వచ్చేస్తుంది అనమాట. ఈ శరీరానికి ఏవైతే లిమిటేషన్స్ ఉంటాయో ఆ లిమిటేషన్స్ ప్రకారం ఆత్మ నడుచుకుంటుంది తప్ప ఆత్మ అనేది అపరిమితమైనది. ఓకే. అండ్ ఇంకేమంటున్నారు ఇందాక అన్నట్లు, ఇది ఖండించబడదు, దహించబడదు, ఎండగొట్టబడదు అండ్ తడపడం చేయలేము. ఇంకేమంటున్నారు అంటే కనపడనిది మరియు ఊహించలేనిది. సరే మాతాజీ, మీరు ఇదంతా చెప్తున్నారు, నిజంగా ఆత్మ అంటున్నారు, మనం ఈ శరీరం కాదంటున్నారు, భగవంతుడు ఇలా చెప్తున్నారు అంటున్నారు, ఆత్మను అది చేయలేం ఇది చేయలేం అంటున్నారు కానీ చూపించండి, చూపిస్తేనే కదా నాకు తెలుస్తుంది అని చెప్పి క్వశ్చన్ అడుగుతారా లేదా ఎవరికైనా ఇలా చెప్పాము అంటే? ఎస్ ఆర్ నో చెప్పండి. సో Yes, మాతాజీ. చూపిస్తే నేను నమ్ముతాను. మనం ఏది కూడా ఊరికే నమ్మం కదా, నా కళ్ళ ముందు చూపిస్తేనే నేను నమ్ముతాను. మీరు ఇంత ఆత్మ గురించి చెప్తున్నారు కదా, నాకు ఆత్మ గురించి చూపించండి, ఆత్మని చూపిస్తే నేను నమ్ముతాను అని క్వశ్చన్ చేస్తాను కదా. సో ఇక్కడ చెప్పేస్తున్నారు అనమాట. సో ఆత్మ అనేది కనపడనిది మరియు ఊహించలేనిది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మన కళ్ళు ఏవైతే ఉన్నాయో ఇది భౌతికమైనవి అనమాట. ఆత్మ ఏంటి అంటే ఆధ్యాత్మికమైనది. సో ఈ కళ్ళతో ఆధ్యాత్మికమైన దాన్ని మనం చూడలేము. ఇప్పుడు చూడండి, ఆత్మ గురించి తెలుసుకోవాలి అంటే సింపుల్ థింగ్ ఏంటి అంటే దాని యొక్క అనుభూతి అనేది చెందడం తప్ప మనం దాన్ని చూడలేమన్నమాట. మన కళ్ళకి మినిమం ఇంత సైజ్ ఉంటేనే కనిపిస్తాయి, లేదు అంటే మనం మైక్రోస్కోప్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకొని చూడాల్సి వస్తుంది. ఇంకొన్ని అయితే ఎంత పెట్టి చూసినా కూడా మనకు కనిపించదు అనమాట. అలాంటిది తల వెంట్రుక భాగంలో 10,000 వంతులో ఉన్న సైజులో ఉన్నది మన కళ్ళకి ఎలా కనిపిస్తుంది చెప్పండి? కనిపించనే కనిపించదు. అండ్ మోరోవర్ అది మెటీరియల్ కాదు, భౌతికమైంది కాదు, అది ఆధ్యాత్మికమైంది. సో ఆధ్యాత్మికమైనది మనం తెలుసుకోవాలి అంటే ఆధ్యాత్మిక దృష్టికోణంతో చూస్తేనే తెలుసుకోగలుగుతాం. ఒక ఎక్స్రే తీసుకొచ్చి నాలాంటి వాళ్ళకి చూపించారనుకోండి, ఏమంటాం చెప్పండి? ఏంటి ఇక్కడ నల్లగా తెల్లగా ఉన్నాయి అని చెప్పి. సో ఏమంటాం, అక్కడ ఏదో కొంచెం అట్లా కొంచెం గ్యాప్స్ ఉన్నాయనుకోండి, ఏమంటాం ఇక్కడ ఫ్రాక్చర్ ఉన్నట్లుంది, నీకు ఇక్కడ ఫ్రాక్చర్ ఉన్నట్లుంది అని చెప్పి చెప్తాను. సో అదేంటి, నా కళ్ళకి ఏదైతే కనిపిస్తుందో దాంతో చెప్తున్నాను. అదే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను అనుకో, చెప్తారనమాట, కొంచెం సేపు నువ్వు ఆగమ్మా, అది కాదు, ఇక్కడ నల్లగా తెల్లగా ఉన్నాయి, ఇక్కడ ఏదో గ్యాప్స్ ఉన్నాయని ఫ్రాక్చర్ ఉన్నదని కాదు, నువ్వు కొంచెం ఆగు, నాకు తెలుసు, నేను చదువుకున్నాను, ఇది కాదు ఫ్రాక్చర్, ఇక్కడ ఉంది ఫ్రాక్చర్ అని చెప్పి డాక్టర్ చెప్తారు. ఎలా చెప్తున్నారు చెప్పండి? నేను అదే ఎక్స్రే చూస్తున్నాను, డాక్టర్ కూడా అదే ఎక్స్రే చూస్తున్నారు, మరి డాక్టర్ ఎలా చెప్పగలుగుతున్నారు? నాలెడ్జ్. ఎగ్జాక్ట్లీ, డాక్టర్ కి ఆ నాలెడ్జ్ ఉందన్నమాట. సో ఆత్మ గురించి కూడా తెలియాలి అంటే మనకి ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి. నాలెడ్జ్ లేకుండా చూసామనుకోండి మనకి ఏది కనిపించదు, ఏది అర్థం కాదనమాట. మరి ఆ నాలెడ్జ్ ఎలా వస్తుంది? ఒక డాక్టర్కి ఎంబీబీఎస్ చేస్తేనో ఆయనకి సంబంధించిన డిగ్రీ చేస్తేనో నాలెడ్జ్ వస్తుంది. మరి మనకి ఆత్మ గురించి తెలియాలి అంటే నాలెడ్జ్ ఎలా వస్తుంది? ఎలా వస్తుంది అంటే శాస్త్ర జ్ఞానం తీసుకున్నప్పుడే నాలెడ్జ్ వస్తుంది. సో మన కళ్ళు అనేది శాస్త్రాల కోణంలో చూడడం ఎప్పుడైతే మొదలు పెట్టాయో అప్పుడు ఆటోమేటిక్ గా ఆత్మ అనేది మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఆత్మ ఉనికి అనేది మనకి తెలుస్తుంది. లేదు అంటే నా కళ్ళకి చూపిస్తేనే నమ్ముతాను అంటే ఇంకా గాన్ కేస్ అనమాట. నీకు చిన్న చిన్నవే కనిపించడం లేదు, ఇంకా ఆత్మని చూసే స్థితి ఎక్కడ వస్తుంది అని చెప్పి మనం సింపుల్ గా వదిలేయచ్చు అనమాట. సో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆత్మ ఆధ్యాత్మికమైనది. అటువంటి దాన్ని మనం చూడాలి అంటే ఆధ్యాత్మికమైన దృష్టికోణంతో చూడాలి. మన దృష్టి ఆధ్యాత్మికం ఎప్పుడవుతుంది అంటే మనకి శాస్త్రాల్లో ఏదైతే జ్ఞానం ఇచ్చారో ఆ జ్ఞానం తీసుకున్నప్పుడు మన చక్షు, మన కళ్ళు అనేవి జ్ఞాన చక్షుగా మారుతాయన్నమాట. అప్పుడు మాత్రమే మనం ఆత్మని తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మనం సింపుల్ గా అయినా చెప్పచ్చు. ఇందాక అనుకున్నాం కదా, ఒక వ్యక్తి చనిపోతే వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోయారు, ఆవిడ వెళ్ళిపోయారు అని చెప్పి మనం అంటున్నామంటే వెళ్ళిపోయిన వారు ఖచ్చితంగా ఎవరో ఉన్నారు, వారే ఆత్మ, వారు ఉన్నారు కాబట్టి ఇంతకాలం వీళ్ళ ఉనికి జరిగింది అని చెప్పి అట్లీస్ట్ ఆ కామన్ సెన్స్ తో అయినా చెప్పచ్చు. బట్ శాస్త్రాల కోణంలో చూసినప్పుడు మనకి క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట. ఓకే. అండ్ ప్రభావితమైనది, దేహమంతా వ్యాపించి ఉంది, మండూకోపనిషత్ చెప్తుంది అన్నమాట. సో ఎలా అయితే సూర్యుడు విశ్వమంతా వ్యాపించి పోషిస్తున్నట్లు ఆత్మ శరీరం అంతటిని కూడా పోషిస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఆత్మ ఉంది అని చెప్పి మనం ఎలా చెప్తాము అంటే మనలో చేతన ఉంటుంది అనమాట. సో మనలో ఆ చేతన అనేది మొత్తం శరీరం అంతా కూడా చేతన ఉంటుందా లేదా చెప్పండి? ఇందాకేమనుకున్నాం, ఆత్మ ఎక్కడ ఉంటుంది అని చెప్పండి? హృదయ స్థానంలో ఉంటుంది. హృదయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మన టిప్ నుండి టో వరకు కూడా దాని యొక్క కాన్షియస్నెస్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. అందుకనే మనకి ఆ కదలిక, ఆ చేతన అనేది ఉంటుంది. లేదు అంటే
ఆత్మ లేదు అంటే ఆ చేతన కదలికలు అనేవి మనలో ఉండవన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు అంటే ఆత్మ శాశ్వతము మరియు భౌతిక దేహము తాత్కాలికము. సో ఈ దేహాన్ని మనం కత్తితో కాల్చేయచ్చు, అగ్నితో మనము తగలబెట్టేయచ్చు, అండ్ వాటర్ తో తడిపేయచ్చు. సో ఇట్లా ఏదైనా చేయొచ్చు దేహాన్ని. దేహం అనేది తాత్కాలికము. ఎంత ప్రొటెక్ట్ చేయాలి, ఎంత కాపాడాలని చూసుకున్నా కానీ ఏదో ఒక రోజు ఈ దేహాన్ని వదిలి పెట్టాల్సిందే. కానీ ఆత్మ అనేది శాశ్వతము. నువ్వు దేహం వదిలినంత మాత్రాన నువ్వు నశిస్తావు అని నువ్వు అనుకోవక్కర్లేదు. నువ్వు ఎప్పుడూ ఉంటావు, ఇప్పుడు ఉన్నావు, ఇంతకు ముందు ఉన్నావు, శరీరం వదిలేసాక కూడా ఉంటావు అని చెప్పి కృష్ణ చెప్తున్నారనమాట. అనివార్యమైన దేహపు మార్పును చూసి దిగ్భ్రమణం చెందరాదు. సో ఈ దేహ మార్పు అనేది అనివార్యం. సో ఇట్ ఈస్ సర్టన్, ఫర్ ష్యూర్, ఖచ్చితంగా జరుగుతుంది మార్పు అనేది. సో ఒక శరీరం నుండి ఇంకో శరీరంలోకి మనం వెళ్ళాల్సిందే. ఎంత గొప్ప వాళ్ళైనా ఏమైనా కానీ మృత్యువు అనేది వచ్చింది అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. అటువంటి మార్పును చూసి నువ్వు దిగ్భ్రమణం చెందద్దు అని చెప్తున్నాడు. తన విధి నిర్వహణలో కృతకృత్యులమై ఉండవలను, ఇది మనలను శుద్ధిపరిచి ఆత్మ సాక్షాత్కారానికి దారి తీయును. సో ఈ జ్ఞానం తీసుకున్నప్పుడు అర్జున చెప్తున్నారు, ఏమంటున్నారు అంటే నా వాళ్ళని నేను చంపుతాను. దయ కదా, మనం 11 నుండి 30th శ్లోక దాకా దేనికి ఆన్సర్ ఇస్తున్నాం అనుకున్నాం. అర్జునస్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే దయ, కంపాషన్. నా వాళ్ళని నేను ఎలా చంపాలి అని చెప్తున్నారు కదా. సో ఇక్కడ కృష్ణ ఈ జ్ఞానం ఇస్తున్నారు అనమాట. నువ్వు చంపాలి 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 అనుకుంటున్నావు, చంపేది కేవలం శరీరాన్ని మాత్రమే, ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. సో నువ్వు దాని గురించి వర్రీ అవ్వద్దు. పోనీ నువ్వు చంపకుండా ఉంటే వాళ్ళు ఏమైనా ఎల్లకాలం ఉంటారా అంటే నో, ఏదో రోజు వాళ్ళు పడిపోవాల్సిందే. కానీ ఇవాళ నువ్వు చంపడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పటికే వాళ్ళు ఎన్నో అన్యాయాలు, ఎన్నో దారుణాలు చేసేసారు. అలాంటి వాళ్ళకి ఇంకా మనం ఛాన్స్ ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, ఇంకా పాపం అనేది పెంచుకుంటారా లేదా? ఎస్ ఆర్ నో? సో ఇంకా పాప కార్యాలు అనేది చేసేసి వాళ్ళు ఇంకా అధమలోకాలకు వెళ్ళిపోతారు. బెటర్ యూ కిల్ దెమ్ నౌ. ఈ యుద్ధంలో వాళ్ళని చంపాలి. చంపినంత మాత్రాన నువ్వు వాళ్ళని ఏమీ చేయడం లేదు, ఆత్మస్థరంలో వాళ్ళు ఉంటారు. మోరోవర్ భగవంతుని ముందు వాళ్ళు ఈ ధర్మక్షేత్రంలో భగవంతుని ముందు వాళ్ళ దేహత్యాగం చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఉత్తమ గతులు అనేవి వస్తాయి, బెటర్ లైఫ్స్ ఉంటాయి. సో మీ తాత గురించి, మీ టీచర్ గురించి నువ్వు అస్సలు వర్రీ అవ్వద్దు. ఇది నీ కర్తవ్యం. ఈ మార్పు అనేది జరుగుతుంది. నువ్వు వదిలేసినంత మాత్రాన భీష్మ పితామహ గాని, ద్రోణాచార్య గాని వీళ్ళు ఏమైనా ఎల్లకాలం ఉంటారనుకుంటున్నావా? ఏదో రోజు వాళ్ళు వదిలి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఇప్పుడు నువ్వు వాళ్ళని ఈ ధర్మ యుద్ధంలో చంపడం అనేది ఉత్తమమైనది. సో వాళ్ళకి మంచి గతులు అనేది వస్తాయి అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంకొక స్లైడ్ ఉంది, అది చూసేసి వెళ్ళిపోయేస్తా క్లాస్. అండ్ ఇంకేమంటున్నారు అంటే పునర్జన్మ జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి తప్పక మరణం కలుగుతుంది, మరణం తర్వాత జీవుడు తిరిగి తప్పక జన్మిస్తాడు. కనుక అనివార్యమైన నీ విధి నిర్వహణలో నీవు దుఃఖించకూడదు. చాలా ఫేమస్ శ్లోక కదా ఇది. ఎవరు చనిపోయినా కానీ ఏదైనా కానీ భగవద్గీతలో అక్కడ ప్లే చేసినప్పుడు ఈ శ్లోక అనేది బాగా వింటాం మనం. జాతసిహి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యతే నత్వం శోచితం అర్హసి. పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా చనిపోవాల్సిందే, చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. సో ఇది జరుగుతూ ఉండడం వల్ల ఇది ఎక్కడ ఇదవుతుందో అని చెప్పి నీ విధి నిర్వహణని, నువ్వు చేయాల్సిన కర్తవ్యాన్ని, నీ ధర్మాన్ని నువ్వు పక్కన పెట్టకూడదు అని చెప్పి చెప్తున్నారు. సో ఇవన్నీ ఇంత నాలెడ్జ్ అనేది అర్జునకి ఎందుకు ఇస్తున్నారు అంటే కృష్ణ, నువ్వు ఆత్మస్థరంలో వాళ్ళకి ఏ హాని చేయలేవు. ఏ అస్త్రం కానీ, ఏ శస్త్రం కానీ, ఏది కూడా ఆత్మని ఏమీ చేయలేదు. వాళ్ళు ఇటర్నల్ గా, నిత్యంగా ఉంటారు. ఇప్పుడు నువ్వు వాళ్ళ శరీరాల్ని చంపడం వల్ల వాళ్ళని ఇంకా బెటర్ లైఫ్స్ కి తీసుకెళ్తున్నావు తప్ప వాళ్ళకి నువ్వు అన్యాయం చేయడం లేదు. సో నువ్వు కంపాషన్, ఏదైతే కరుణ చూపిస్తున్నావో, నీటిలో మునిగిపోయే వాడికి వాడి డ్రెస్ కొట్టుకుపోతుంది, డ్రెస్ లాగాలి అని కోరుకుంటే ఎలా ఉంటుంది? ఫూలిష్ గా ఉంటుంది కదా. వాళ్ళని బయటికి తీయాలి. సో కంపాషన్ ఎవరిపైన చూపించాలి? శరీరాల పైన కాదు చూపించాల్సింది. కంపాషన్ అనేది ఆత్మస్థరంలో చూపించాలి. ఆ దయ అనేది ఆత్మస్థరంలో చూపించాలి. ఆత్మకి ఏది కాదు. నువ్వు ఏదైతే ధర్మ ప్రకారం నువ్వు యుద్ధం చేయాలో అది నువ్వు చేయి అర్జున అని చెప్పి కృష్ణ చెప్తున్నారు అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ఐడెంటిటీ, గురు అండ్
ఐడెంటిటీ. ఓకే, సో క్లియర్ గానే ఉందండి సెషన్? బాగుందండి. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే, బాగుంది మాట్లాడొచ్చా? మాతాజీ. హరే కృష్ణ, చెప్పండి. బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు మళ్ళీ జన్మం ఉంటుంది అన్నారు కదా, ఉమ్. అంటే జన్మ అంటే ఏంటి? ఎనీ యానిమల్ లైఫ్ అయినా అవ్వచ్చు, హ్యూమన్ బీయింగ్ అయినా అవ్వచ్చా, లేకపోతే కంపల్సరీ హ్యూమన్ బీయింగా? మనకి ఫ్యూచర్ లో ఫర్దర్ చాప్టర్స్ చూసినప్పుడు మనకి తెలుస్తుంది. సరే, మనకి ఏదైతే ఆపర్చునిటీ వచ్చిందో ఆపర్చునిటీని చక్కగా వినియోగించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా హ్యూమన్ లైఫే వస్తుంది. కానీ హ్యూమన్ లైఫ్ వచ్చాక కూడా మనం ఒక పశువులాగా జంతువులాగా జీవించే ఇదిగా ఉన్నాము అంటే మనం భగవంతుడికి చెప్తున్నాం అనమాట. నాకు ఇదంతా వద్దు, నాకు పశువు జీవితమే బాగుంది అని చెప్పి మనం చెప్తున్నాం కాబట్టి తీసుకెళ్లి మళ్ళీ ఒక పశువు జీవితంలో పెట్టేస్తారనమాట. మనం ఓకే. చేసుకునే కార్యాన్ని బట్టి మన నెక్స్ట్ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. సరే. మరొక్కటి మాతాజీ, ఫస్ట్ డే క్లాస్ మిస్ అయ్యాను. దానికి ఏమైనా రికార్డెడ్ ఏమైనా ఉంటుందా? నిన్నటి క్లాస్ మిస్ అయ్యాను, నేను యుఎస్ లో ఉన్నాను. ఓకే దానికి ఓకే ప్రొసీజర్ ఏమైనా, దానికి ఏమైనా ప్రొసీజర్ ఉందా మాతాజీ? మీరు అంటే నేను మార్నింగ్ రికార్డింగ్ షేర్ చేశాను, మేబీ మీరు తర్వాత జాయిన్ అయ్యారేమో గ్రూప్ ఏమైనా. నేను మళ్ళీ అండ్ రేపు ఫస్ట్ డే రికార్డింగ్ అండ్ ఇవాళ రికార్డింగ్ రెండు కూడా మీకు షేర్ చేస్తాను. ఎలా షేర్ చేస్తారు? మన నా నెంబర్కి వస్తుందా? వాట్సాప్ లో వస్తుందా? మీరు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు కదా, ఆ గ్రూప్ లో నేను మీకు రికార్డింగ్స్ లింక్స్ అనేవి పంపిస్తాను. థ్యాంక్ యూ మేడం. వాసుదేవరావు. వాసుదేవరావు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ, భక్తి లేని శరీరాన్ని ఏదో అంటారన్నారు, ఆ వర్డ్ నేను మిస్ అయ్యాను మాతాజీ. కృపణ. కృపణ అంటారు. కృపణ. ఓకే ఓకే మాతాజీ. అంటే హీనమైనది అని అర్థమా మాతాజీ? అంటే దేనికోసమైతే ఈ శరీరం మనం తీసుకున్నామో దానికోసం వాడకుండా ఒక జంతువులాగా మనం బ్రతికేస్తున్నాం అనుకోండి, అటువంటి జీవితాన్ని కృపణ అంటారు అనమాట. జీవితాన్ని కృపణ అంటారు. అటువంటి వ్యక్తిని కృపణ అంటారు. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా బాగుంది మాతాజీ ఎక్స్ప్లెనేషన్. హరే ఎంజాయ్. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. నన్ను కూడా యాడ్ చేస్తారా? నేను ఈ రోజే హరే క్లాస్ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు షేర్ చేసినప్పుడు ఒకసారి ఉంచరా, మేము రాసుకుంటున్నాం అది. అవునా, నేను మీకు ప్రేయర్స్ పంపిస్తానులేండి గ్రూప్ లో. అది కాదు, మీరు షేరింగ్ చేసినప్పుడు కొన్ని ఈ గుర్తింపు, ఐడెంటిఫికేషన్ ఇవన్నీ బోర్డు మీద రాస్తున్నారు కదా, అవి ఒక్కసారి ఉంచండి. అంటే రాసుకోవడానికి టైం చాలటం లేదు, అందుకని. అది కూడా మాకు వాట్సాప్ లో పంపిస్తే బాగుంటుంది, మేము రాసుకుంటాం కొంచెం. షూర్ మాతాజీ, నేను మీకు డీటెయిల్స్ పెడతాను. సో సెకండ్ చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తుంది ఏంటి అనేది మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ మాతాజీ. అంటే అంత స్పీడ్ గా రాయలేకపోతున్నామండి, అందుకని. అంటే నేను ఇప్పుడు మీకు ఒక్కసారి షేర్ చేస్తాను. అంటే 1 hour లో మనం చాలా డీటెయిల్స్ డిస్కస్ చేయాలి కదా మాతాజీ, అందుకోసం నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పాల్సి వస్తుంది. బట్ మీకు అక్రోనిమ్స్ కానీ అవన్నీ కూడా నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఒక్క నిమిషం, జస్ట్ 1 second. నేను అందరినీ మ్యూట్ చేస్తున్నాను. ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో క్వశ్చన్స్ కానీ అట్లా ఏమైనా ఉంటే వాళ్ళు కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకంటే సగంలో ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడుతున్నారు కాబట్టి నాకు కొంచెం క్లారిటీ ఉండడం లేదు. సో హ్యాండ్ రైజ్ చేయడం, మీకు ఇక్కడ జూమ్ లో కింద రియాక్ట్ అనే సింబల్ ఉంటుంది, రియాక్ట్ బటన్ ఉంటుంది, అక్కడ మీకు రైజ్ హ్యాండ్ అని ఉంటుంది. సో అలా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. లేదు అంటే నాకు అది తెలియదు అనుకునేవారు వీడియో ఆన్ చేసి ఇట్లా మీరు హ్యాండ్ రైజ్ చేసినా కూడా, చంద్రమౌళి ప్రభుజీ అక్కడ హ్యాండ్ రైజ్ చేశారు, సో అలా చేసినా కూడా నేను మీకు ఛాన్స్ ఇస్తాను. ఓకేనా? ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. చంద్రమౌళి ప్రభు చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే మేడం. కృష్ణ. హరే కృష్ణ. మేడం, ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి వాళ్ళందరినీ చంపు పర్వాలేదు, వాళ్ళకి బెటర్ లైఫ్ వస్తుందని చెప్పి అన్నారని చెప్తున్నాం. సో ఇప్పుడు దుర్మార్గుల్ని మనం కిల్ చేయొచ్చా? సూసైడ్ చేసుకోవచ్చు? ధర్మం కోసం. ధర్మం కోసం ఎవరైతే ఆ ధర్మాన్ని నిలబెట్టే స్థాయిలో ఉన్నారో వాళ్ళని చంపాలి ప్రభుజీ. సో జనరల్ గా భగవద్గీత ఏమంటారు అంటే వైలెన్స్ అనేది ఎంకరేజ్ చేయకూడదు, మనం అసలు చంపకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ధర్మాన్ని నిలబెట్టాల్సి వచ్చినప్పుడు వైలెన్స్ ని కూడా భగవంతుడు ఎంకరేజ్ చేస్తారనమాట. సో చూస్తారనమాట భగవంతుడు. ముందు చాలా ప్రయత్నాలు చేశారు, ఇంత యుద్ధం జరగకుండా వాళ్ళకి 5 ఊర్లు ఇవ్వండి అని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తారు ఇదంతా జరగకుండా. కానీ వినడం లేదు. అండ్ వాళ్ళ దుర్మార్గానికి ఇంకా అంతనేది లేకుండా పోయిందనమాట. ధృతరాష్ట్ర కళ్ళ ముందే ఇంటి కోడలి చీర పట్టుకొని లాగుతున్నారు అంటే ఇంకా రాజ్యంలో ఉన్న ఆడవారికి ఏం ప్రొటెక్షన్ ఉంటుంది చెప్పండి? వాళ్ళ కొడుకుల లాంటి వాళ్ళకే రాజ్యం ఇవ్వడం లేదు అంటే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళకి ధర్మబద్ధంగా ఎక్కడ పాలన జరుగుతుంది చెప్పండి? జరగదు. ఇంట్లో వాళ్ళకి ఇంత ఇదిగా జరుగుతుంది అంటే బయట వాళ్ళకి
ఏమి జరుగుతుంది, ఏం న్యాయం జరుగుతుంది? అట్లాంటి వ్యక్తి రాజస్థానంలో కూర్చొని ఉన్నప్పుడు ఇంకా మొత్తం రాజ్యం అంతా సర్వనాశనం అయిపోతుంది అనమాట. అలాంటి స్థితిలో ఇంకా తప్పని పరిస్థితిలో ఎటువంటి మార్గం అనేది పాలుపోని స్థితిలో భగవంతుడు యుద్ధం చేయాల్సిందే, వాళ్ళ సంహారం జరగాల్సిందే అని చెప్పి అర్జునకి బోధ చేస్తారు. వన్ మేడం, ఇప్పుడు అదే దుర్మార్గుల్ని మనం చంపలేకపోతున్నాము, ఏం చేయలేకపోతున్నాం, అలాంటప్పుడు మనం సూసైడ్ చేసుకోవచ్చా? నో ప్రాబ్లం, సూసైడ్ చేసుకోవద్దు. సూసైడ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ సో అదే బిగ్ క్రైమ్ అంటే ఇప్పుడు మనం పాపాత్ములను కావు కాబట్టి, మనం సేవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం ఆత్మహత్య చేసుకోకూడదు. వీ హ్యావ్ టు ఫైట్. యాక్చువల్గా కొన్ని సిచ్యువేషన్స్ ప్రభుజీ, ఫైట్ చేయగలిగిన సిచ్యువేషన్ లో, ఫైట్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు మనకి కలిగి ఉన్నప్పుడు, ఆ పొజిషన్ లో మనం ఉన్నప్పుడు ఫైట్ చేయాలి. ఒకసారి ఏమైతుంది అంటే నిజంగా అంత పెద్ద ప్రాబ్లం ఉండదు ప్రభుజీ, ఇంట్లో వచ్చిన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ మనం ఏమనుకుంటామంటే ఇంకా నేను ఇది భరించలేను, నా వల్ల కాదు, నాకు అవమానం జరిగింది, నేను సూసైడ్ చేసేసుకుంటే బెటర్ అని చెప్పి అనుకుంటాను. కానీ భగవద్గీత జ్ఞానం తీసుకున్నప్పుడు అర్థమైంది, నేను ఈ శరీరం కాదు అన్నప్పుడు శరీరానికి జరిగిన కొంత అవమానాన్ని నాకు జరిగింది అని చెప్పి నేను ఎందుకు బాధపడాలి? కార్కి డెంట్ పడినప్పుడు కార్కే డెంట్ పడుతుంది, మనకి డెంట్ పడదు. కానీ మనం ఎలా ఫీల్ అవుతామంటే యాజ్ ఇఫ్ నాకే డెంట్ పడిందా అన్నంత ఇదిగా ఫీల్ అయిపోతాం, మమేకం అయిపోయి ఉన్నాం అనమాట శరీరంతో. సో ఈ శరీరానికి మనం ఎవరైనా అవమానపరిచినా, ఈ శరీరాన్ని ఎవరైనా లెక్క చేయకపోయినా మనం దాన్ని తట్టుకునే స్థితిలో లేమనమాట. అందుకనే మనకి సూసైడల్ టెండెన్సీస్ వస్తాయన్నమాట. యాక్చువల్గా సూసైడ్ చేసుకునే వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఏవో వచ్చి చనిపోతారు రుచి, రిలేషన్ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, కొంచెం ఏదో రెస్పెక్ట్ అనేది ఇవ్వకనో, ఇట్లాంటి రీజన్స్ వల్లనే. కానీ ఎప్పుడైతే అర్థమవుతుందో నేను ఈ శరీరమే కాదు, నేను ఆత్మని, ఈ శరీరంలో నేను టెంపరీ బేసిస్ మీద ఉన్నానంతే. సో అటువంటి శరీరానికి ఏదో జరిగిందని చెప్పి నేను నాకు దొరికిన ఈ గొప్ప అవకాశాన్ని వదిలేసుకున్నాను అంటే ఇంకా భగవంతుడు మళ్ళీ ఇట్లాంటి లైఫ్ ఇవ్వట్లేదు. చాలా అంటే యాతన పడతారనమాట వాళ్ళు, వాళ్ళకి శరీరం దొరకదు. ఆత్మకి ఎంజాయింగ్ టెండెన్సీ ఉంటది అనమాట. సో ఏదో ఒకటి యాక్టివిటీ చేయాలి 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 అనే తపన ఉంటుంది. మనకి శరీరం ఉంది కాబట్టే మనం అవి చేయగలుగుతున్నాం. అలాంటిది ఏదో చెయ్యాలి అనే తపన ఉండి మనకు అది తీర్చుకోవడానికి ఈ ఫెసిలిటీ లేదనుకోండి, నరక యాతన ఉంటది అనమాట. సో సూసైడ్ అనేది చాలా 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 బిగ్గెస్ట్ క్రైమ్ అనమాట. అస్సలంటే అస్సలు సూసైడ్ చేయకూడదు. హరే కృష్ణ. Yes, Prabhu, that's absolutely fine. చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి and you have asked a very right question. మీరు ఇలా క్వశ్చన్స్ అడగడం వల్లనే చాలా మందికి చాలా ఆన్సర్స్ వస్తాయి ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. మంజుల రాణి మాతాజీ. నమస్తే మాతాజీ. హరే కృష్ణ. బాగా అర్థవంతంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏం చెప్తున్నా కానీ మా గురువుల నుండి తెలుసుకున్నదే. సో మా గురువులు మాకు అలా ట్రైన్ చేశారు, మాకు అంత శిక్షణ ఇచ్చారు. అది మాత్రమే మీకు చెప్పగలుగుతున్నాం తప్ప మా ఇందులో ఏమీ లేదండి. సో ఏదైతే జ్ఞానం తీసుకున్నామో మా గురువులకి, వాళ్ళ గురువులకి, మా గురు మహారాజ్కి అండ్ శ్రీల ప్రభుపాదుల వారి నుండి వచ్చిన జ్ఞానం ఇది. సో క్రెడిట్స్ అంతా కూడా వాళ్ళకే చెందుతాయి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ పేరు ఎవరిదండి? హ్యాండ్ రైస్ చేశారు. మీకు అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నన్ను ఇందులో యాడ్ చేయండి మాతాజీ. నేను వేరే వాళ్ళు లింక్ పంపిస్తే నేను ఈరోజు జాయిన్ అయ్యాను. ఓకే, నేను యాడ్ చేయలేను అట్లాగా మిమ్మల్ని. మీకు ఎవరైతే లింక్ పంపించారో వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అనమాట. లేదు అంటే మీరు నాకు పర్సనల్ గా ఇక్కడ చాట్ బాక్స్ లో నా వరకు మీ నెంబర్ పంపించగలిగితే యాడ్ చేయగలుగుతాను. కానీ మీకు ఏదైతే లింక్ వచ్చిందో వాళ్ళని అడగండి, మీకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. సో ఆ గ్రూప్ మీరు అది క్లిక్ చేయగానే మీరు గ్రూప్ లోకి యాడ్ అయిపోతారు మాతాజీ. ఓకే మాతాజీ, నేను నెంబర్ పంపించిన ఎలా అయితే. ఎస్ మాతాజీ, ఇక్కడ చాట్ బాక్స్ లో నెంబర్ పంపించండి, నేను యాడ్ చేస్తాను. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. తులసి మాతాజీ. నమస్తే మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ కొద్దిగా మౌత్ పీస్ సరిగ్గా పట్టుకోరా. మొబైల్లో ఎంత సౌండ్ పెట్టుకున్నా మీ మాట అంత క్లారిటీగా లేదు. మిగతా వాళ్ళ మాటలే బాగా వినబడుతున్నాయి. అయ్యో అవునా? క్లియర్ గా లేదా అండి నా వాయిస్? ఇప్పుడు బాగా వాయిస్ బాగుంది. అవునా? ఓకే.
సో క్లాస్ అంతా కూడా మిగిలిన వాళ్ళకి కూడా అలానే అనిపించిందా? లేదు మాతాజీ, మంచిగానే ఉంది. లేదండి, బాగానే ఉందండి. క్లియర్ గా ఓకే, వస్తుంది మాతాజీ. వచ్చింది మాతాజీ. సౌండ్ చిన్నగానే ఉన్నది మాతాజీ అప్పటి నుండి. సౌండ్ తక్కువ. ఓకే ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే సరిగా వినలేకపోయారో ఐఎమ్ సో సారీ ఫర్ దట్. నేను ఇది కరెక్ట్ గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ప్రభుజీ ఫర్ రిమైండింగ్ మీ అబౌట్ దిస్. జయశ్రీ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే ఏం కృష్ణ లేదు మాతాజీ. మాతాజీ, అదే సౌండ్ చిన్నగా వచ్చిందని చెప్దామని హ్యాండ్ రైజ్ చేసి. అవునా, ఓకే ఓకే మాతాజీ, షూర్ షూర్. బాగుంది నేను ఇది మాతాజీ కరెక్ట్ గా క్లాస్. పెట్టుకుంటాను. క్లాస్ చాలా బాగుంది, బాగా అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జపా సెక్షన్ లో కూడా నేను మీ నంబర్ ఇచ్చారు, ఫీడ్ చేసుకున్నాను మాతాజీ. ఎస్ షూర్ మాతాజీ. ధన్యవాదాలు ప్రణామ్ మాతాజీ. హరే థ్యాంక్ కృష్ణ. యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఇక్కడ జూమ్ యూజర్ అని పేరుంది. వాసుదేవరావు మాతాజీ. వాసుదేవరావు ప్రభు చెప్పండి. నమస్తే. ఏమీ లేదు, ఇందాకలా కృష్ణుడు అర్జునుడికి నువ్వు భయపడక్కర్లేదు, చంపు, వాళ్ళకి మంచి జీవితమే, మంచి నెక్స్ట్ జన్మ ఉంటుందని అన్నారు కదా. అది ఎలా చెప్పగలుస్తారు? మంచి జన్మ అని చెప్పలేం కదా. ధృతరాష్ట్రుడికి అందరికి మళ్ళీ మీకు మంచి జన్మే ఉంటుంది, వాళ్ళకి భయపడక్కర్లేదు అన్నారు కదా. ఆ యాక్చువల్ గా స్పష్టత ధృతరాష్ట్రుని గురించి, దుర్యోధనుని గురించి అర్జున యొక్క వర్రీ కాదు. అర్జున ఓకే. యొక్క మెయిన్ వర్రీ ఎవరి గురించి అంటే భీష్మ పితామహ ద్రోణాచార్య, వాళ్ళ టీచర్ అండ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గురించి వర్రీ కాబట్టి చెప్తున్నారనమాట. సో వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా మంచి జన్మనే వస్తుంది అని చెప్పి చెప్తారనమాట. ఎస్. సో కొన్ని కారణాల వల్ల వాళ్ళు కౌరవుల వైపు ఉండాల్సి వస్తుంది. సో అవి చాలా పెద్ద రీజన్స్ అన్నమాట. మనం కుదిరినప్పుడు డిస్కస్ చేద్దాము. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సుధా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మార్నింగ్ కూడా ఉందా మాతాజీ మీ స్టేషన్? లేదు మాతాజీ, మార్నింగ్ కాదు, ఇది ఓన్లీ ఈవినింగ్ జరుగుతుంది. మార్నింగ్ మనది జపా సెషన్ మాతాజీ. జపా సెషన్. ఓకే ఓకే, మీరేనా జపా సెషన్? నేను వీక్లీ వన్స్ తీసుకుంటాను మాతాజీ, మిగిలిన వేరే అవును, అప్పుడప్పుడు వస్తుంటారు. అది తనే అదే మార్నింగ్ జపా సెషన్ అంటే నేనే మిస్ అవుతున్నానేమో అని, నేను చాలా మిస్ అయిపోతున్నాను మాతాజీదని. లేదు, వీక్లీ వన్స్ నేను వస్తాను మాతాజీ. సో మీ ఫ్యాన్స్ నేను, అందుకని మీది మిస్ కావద్దు. మీది మిస్ కావద్దు, మీది మిస్ అయితే చాలా ఫీల్ అవుతాను, అందుకని. సరే, హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు హరే ప్రణామ్. కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రణామ్. హరే కృష్ణ. ప్రభావతి మాతాజీ. అన్మ్యూట్ చేసుకోవచ్చు మాతాజీ మీరు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. కార్పణ్యం గురించి ఇంకా అసలు ఎంత బాగా చెప్పారు. ఆత్మ గురించి చాలా చాలా వివరంగా చెప్పారు. ఈ దేహం గురించి మనం ఏ పనులు చేస్తే మళ్ళీ ఇంకా మా పునర్జన్మ వస్తుందా, అప్పుడు ఏమేం పనులు చేస్తామో చాలా చాలా వివరంగా చెప్పారు. ఆత్మ తాలూకు చాలా చెప్పారు. దాన్ని బట్టి మనం ఎట్లా నడుచుకోవాలి ఈ జన్మలో, మళ్ళీ నెక్స్ట్ జన్మ, ఈ జన్మలో ఎట్లా మనం నడుచుకుంటే నెక్స్ట్ జన్మకి ఏమైపోతాము అనేది కూడా జంతువులకి మనకి భేదం చాలా బాగా వివరించి చెప్పారు. చాలా చాలా కృతజ్ఞతలు మాతాజీ. ఈ వినే మహాభాగ్యం కలిగినందుకు, గురు కృప ఉన్నందుకు, వైష్ణవ కృప ఉన్నందుకు నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. ఈ అవకాశం నాకు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది మాతాజీ. ఇంతకు ముందు మాతాజీ చెప్పినట్టు నేను మీ ఫ్యాన్ ని. అయ్యో లేదు మాతాజీ, మీకు తెలుసు కదా మాతాజీ, రిషికేష్ ప్రభుజీ దగ్గర నుంచి తెలుసుకున్నదే ఇదంతా, నాదేం లేదు. సో మీకు ఆల్రెడీ తెలుసు అంతా. సో ఎస్ మాతాజీ. వినాలని ఉంటది కదా, భగవద్గీత ఎవరు చెప్పినా వినాలని ఉంటది. పైగా ఇంకా మీరు చెప్తే ఇంకా చాలా ఇష్టం. హరి హరి మాతాజీ. రాధాకృష్ణ బ్లెస్సింగ్స్ ఉండాలని మరీ మరీ ప్రేయర్ చేస్తున్నాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సత్యనారాయణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా అర్థవంతంగా చెప్తున్నారు మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా. కానీ ఒకటి ఏంటంటే మాతాజీ, ఈ పీడిఎఫ్ పెట్టాలనుకుంటున్నాం మేడం. పీడిఎఫ్ అనేది ఎవ్రీడే మీరు చేస్తున్న మాతాజీ,
ఇప్పుడు మాకు స్లైడ్ లో ఇస్తున్నారు కదా, ఆ స్లైడ్స్ లో ఇచ్చే పీడిఎఫ్ ఏ రోజుకి ఆ రోజు పెట్టుకుంటే మాకు అర్థం అవుతుంది మాతాజీ. ఓకే, నేను అది రాసుకోగలుగుతాం. కనుక్కుంటాను ప్రభు. యాక్చువల్ గా అది ప్రీచింగ్ కోసం ఇంటర్నల్ గా వాడుతున్న పీడిఎఫ్స్, అవి అందరికి షేర్ అవును చేయొచ్చా లేదా అనేది నాకు తెలియదు. నేను ఒకసారి మా అవును సీనియర్స్ ని కనుక్కొని ఏ డీటెయిల్స్ అనేవి పంపించవచ్చు అనేది కనుక్కొని నేను షేర్ చేస్తాను ప్రభు. అదే అదే మాతాజీ, నేను ఇస్కాన్ లో ముందే ఉన్నాను. నేను భగవద్గీత కూడా చదివాను 18 అధ్యాయాల వరకు, కానీ ఇంత అర్థవంతంగా చెప్పడం అంటే అందరి వల్ల కాదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. యాక్చువల్గా మా శిక్షా గురు ఒకటే అంటారనమాట, మనం ఏది వింటున్నా కానీ ఎవరి దగ్గర నుండి కానీ, నా దగ్గర ఇప్పుడు నేను మీ క్లాసెస్ చెప్తున్నాను, జస్ట్ మీడియం అనమాట. మీరు ఇంకెవరి దగ్గర క్లాసెస్ విన్నా ఏది విన్నా కానీ మీకు ఏదైనా నచ్చే పాయింట్స్ ఉండి మీరు అది మార్పు తెచ్చేలాగా పాయింట్స్ ఉన్నాయి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అది మీ గురు మహారాజ్ నుండి వస్తుంది. మీకు ఒక గురువు ఉంటారనమాట. అవును మేబీ ఈ జన్మ కానీ ఏ జన్మకైనా కానీ మనం ఒక అవును గురువు శరణు తీసుకోవాలి. మనం ఆ గురు మహారాజ్ నుండే మనకి కావాల్సినవంతా కూడా ఈ భగవంతుని కథ రూపంలో ఇలా తెలుసుకుంటాం అనమాట. సో అది ఇవాళ మీరే గురువు. ఆ అయ్యో గురువు లేదు, ఎవరో కాదు, నిజంగా మీ పరిచయం అనేదే మాకు పెద్ద ఇదవుతుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. సో భగవంతుని కథకి ఆ శక్తి ఉంటుంది ప్రభుజీ. ఎవరైతే అలా అవును ఆ భగవంతుని కథ చెప్తారో మనకి వాళ్ళ పైన ఆ గురి అనేది ఏర్పడుతుంది తప్ప, బట్ ఏంటి అంటే వీఆర్ ఆల్ జస్ట్ నార్మల్ ప్రభు, అందరం కూడా నార్మలే. నేను యాక్చువల్గా కొన్ని మంత్స్ ఆర్ కొన్ని ఇయర్స్ క్రితం నేను కూడా మీలాగే ఒక పార్టిసిపెంట్ లాగా జాయిన్ అయ్యాను. సో మా శిక్షా అవును గురువు దగ్గర నేను శిక్షణ పొంది ఇవాళ ఇట్లా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు, ఇలా షేర్ చేసుకోండి. నాకు చాలా తక్కువ తెలుసు ప్రభు, నేను ఏదైతే తెలుసుకున్నానో అది మీకు 4 మాటలు చెప్పాలి అని చెప్పి ఈ ప్రయత్నం అనేది చేస్తున్నాం తప్ప దెర్ ఈస్ లాట్ మోర్ టు ఇట్ ప్రభు. భగవద్గీత అనేది ఇంకా నిధి లాంటిది ప్రభు. ఎంత అవును మనం తీయగలిగితే అంత వస్తూనే ఉంటుంది అంత అన్నమాట అందులో నుండి. ఎస్. అవును. అంటే మీలాగా మేము కూడా ఇలా శిక్షణ తీసుకోవాలంటే ఎక్కడ మనకి ఎక్కడైనా అవైలబుల్ ఉందా యాక్చువల్గా మాతాజీ? మనకి 18 డేస్ అయిపోయాక ఎవరైతే తర్వాత కూడా కంటిన్యూ అవును చేయాలనుకుంటున్నామో మేము ఫర్దర్ గా అన్న వాళ్ళని మేము అడుగుతాము. వాళ్ళని వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఏవైతే కోర్సెస్ ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నామో వాటిలో మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో దట్ మనం ఈ అసోసియేషన్ అనేది ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇంకా భక్తిలో అనేది థ్యాంక్ మనం యూ స్థిరంగా ముందుకు వెళ్ళడానికి మీకు థ్యాంక్ యూ ఆ మాతాజీ. థ్యాంక్ ఫెసిలిటీ యూ కూడా కల్పిస్తాం. థ్యాంక్ యూ ఎస్, మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. మీనా మాతాజీ. హలో మేడం, హరే నమస్తే కృష్ణ. మాతాజీ. నమస్తే మాతాజీ. మీరు ఫస్ట్ టైం మేడం, నా 50 years లో భగవద్గీత విందామని బుక్ కొని చాలా ట్రై చేశాను. హరే నాకు భగవంతుడు అవకాశం ఇవ్వలేదు. నేను నా అదృష్టవశాత్తు మా హస్బెండ్ పంపించారు. నేను మా మదర్కి కూడా ఈ లింక్ పంపించానండి. మీరు బేసిక్స్ నుంచి చాలా బాగా చెప్తున్నారు మేడం. అంటే ఆ అంతసేపు వినే అంత పేషెన్స్ మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ మాతాజీ. చాలా వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ మేడం. వన్ మోర్ థింగ్, మా ఫాదర్ వెళ్ళిపోయారు మేడం, 1 month అయింది. ఓకే. సో ఆ బాధలో ఉన్నాం మేడం. ఐ కెన్ అండర్స్టాండ్. అది కొంచెం మాకు పీస్ ఆఫ్ మైండ్ కోసం కూడా జాయిన్. డెఫినెట్లీ మాతాజీ, డెఫినెట్లీ ఐ కెన్ అండర్స్టాండ్. మీరు ఎంత ఆ ఎమోషనల్ డ్రామా అనేది ఉంటుంది కదా, మనకి చాలా ప్రియమైన వారు, చాలా ఇష్టమైన వారు వెళ్ళిపోయినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అది. బట్ ఏంటి అంటే ఈ భగవద్గీత జ్ఞానం అనేది చాలా ఊరటనిస్తుంది మాతాజీ. ప్రతి అదే ఒక్కరు కూడా మేడం. వెళ్ళిపోవాల్సిందే. ఒక్కొక్కరి టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. మనం దాని గురించి ఎక్కువ చింతించకూడదు. అఫ్ కోర్స్ మనకి ఒక ఎమోషనల్ బాండ్ ఉంటుంది, ఆ జ్ఞాపకాలు అనేవి గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు మనం కొంచెం ఇదవ్వచ్చు, కానీ మన విధి నిర్వహణలో మాత్రం మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు అనమాట. సో ఈ అదే జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ మాతాజీ. మీరు రైట్ టైంలో ఈ కోర్స్ అటెండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో నిజంగా మచ్. మేడం, మా అమ్మగారికి కూడా పంపించాను మేడం. మా బాధ ఇది సడన్ గా అయిపోయింది మేడం. సో గాడ్ సెంట్ లాగా మాతాజీ, మీరు మాకు భగవంతుడే మీ ద్వారా, మా నాన్నగారే మాకు ఈ అవకాశం కల్పించారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మేడం. యువర్ వర్డ్స్ మీన్ అలాట్. మీరు చెప్పే ఈ హృదయపూర్వక మాటలు ఏవైతే ఉన్నాయో దే మీన్స్ అలాట్ టు మీ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సో మా ఇంటెన్షన్ అంతా కూడా ఇదే మాతాజీ. సో ఎంతో మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు లైఫ్ లో, తెలియని బాధలు, ఇట్లా మనకి చాలా ప్రియమైన వారు వెళ్ళిపోయినప్పుడు, మనకు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనకు తెలియదు అనమాట. అటువంటి టైంలో భగవద్గీత జ్ఞానం అనేది మనకు తోడుగా ఉన్నప్పుడు ఎంతో శక్తి ఉంటుంది మనకి. సో అది పంచాలనే ఇస్కాన్ యొక్క తాపత్రయం, శ్రీల ప్రభుపాద యొక్క తాపత్రయం అనమాట. సో మా- ఆ
ఇదితోనే మేము ఈ కోర్సెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాం మాతాజీ. సో నాకు ఇంకా మనోధైర్యం కావాలి మాతాజీ. మీరు ఇవ్వాలి మా అమ్మగారికి, నాకు, మా కుటుంబాలకి. ఇది మా నాన్నగారు బ్లెస్సింగ్ వల్లే మాకు భగవంతుడు మిమ్మల్ని కలిసే అదృష్టం కల్పించారండి. మేము ఇంకా లాంగ్ రన్ లో కూడా మీ గైడెన్స్ లోనే ఉంటాం మాతాజీ. హరి బోల్, హరి హరి బోల్. నాదొక చిన్న సలహా మాతాజీ, మీరు ఇప్పుడు ఏదైతే బాధపడుతున్నారో నేను ఒక చిన్న సజెషన్ ఏమిద్దాం అనుకుంటున్నానంటే, మేము ఇస్కాన్ లో ఏదైతే భగవద్గీత చదువుతున్నామో చెప్తున్నామో దీనితో పాటు మేము సాధన చేస్తాం మాతాజీ. సాధన ఏంటి అంటే మనకి జపమాల ఉంటుంది. సో జపమాల పైన హరే కృష్ణ మహామంత్రం జపిస్తాం మాతాజీ. హరే కృష్ణ మహామంత్ర జప సాధనలో మనం డైరెక్ట్ గా భగవంతునితో కనెక్ట్ అవుతాం అనమాట. మనకి లోపల ఉన్న పెయిన్, ఆ బాధ అనేది ఒక్కొక్కసారి ఎవ్వరు కూడా తీర్చలేనిది మాతాజీ. అటువంటి బాధ కలిగినప్పుడు మనం భగవన్ నామం యొక్క శరణు తీసుకున్నాము అంటే ఇంకా చాలా గొప్ప ఊరట అనేది మనతో ఉంటుంది మాతాజీ. మీరు యాక్చువల్ గా ఇప్పుడు ఆ ఫేజ్ లో ఉన్నారు, చాలా కష్టంగా మీకు అనిపిస్తుంది అని మీరు అంటున్నారు కాబట్టి మాతాజీ, మీనా మాతాజీ ఒక్కరికి మాత్రమే కాదు నేను ఇచ్చే సలహా ఇది. ఇఫ్ యు ఆర్ అంటే ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ గా ఉంది, ఇది చాలా ప్రశాంతంగా ఉంది ఈ జ్ఞానం తీసుకోవడం వల్ల అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇలా మనకి మాల దొరుకుతుంది, జపమాల దొరుకుతుంది. సో జపమాల పైన జపం చేయాలి, హరే కృష్ణ మహామంత్రం జపించాలి. కలియుగంలో ఉన్నాం మనము, భగవన్ నామం జపించడం ఏంటి, ఇంత మోడర్న్ సొసైటీలో ఉన్నాం ఏంటిది అని క్వశ్చన్ రావచ్చు. బట్ ఈజియెస్ట్ వే టు కనెక్ట్ టు గాడ్ ఇన్ కలియుగ ఏంటి అంటే భగవన్ నామస్మరణ అనమాట. భగవంతునితో కనెక్షన్ లేకుండా ఉన్నాం కాబట్టి ఇవాళ మన జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్ ని మనం తట్టుకోలేకపోతున్నాం అనమాట. అదే భగవంతుని శరణులోకి వచ్చేసాము అంటే అప్పటిదాకా ఒక పెద్ద సముద్రంలా కనిపించిన ప్రాబ్లం అనేది ఒక చిన్న నీటి కుండలాగా, ఇంత 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 హోల్లో వాటర్ ఎలా అయిపోతుందో అంతలాగా అయిపోతుంది అనమాట. ఆ శక్తి అనేది భగవంతుడు మనకిస్తారనమాట. భగవన్ నామాల్లో ఆ శక్తి ఉంటుంది. సో మీకు ఈ జపమాల దగ్గరలో ఏదైనా ఇస్కాన్ సెంటర్ కానీ లేదా ఇంకేదైనా పూజా సామాగ్రి స్టోర్స్ కానీ అట్లా ఏదైనా ఉన్నా కూడా మీరు ఇట్లాంటి జపమాల దొరుకుతుంది మాతాజీ. సో అక్కడికి వెళ్ళి జపమాల తీసుకొని దీంట్లో హరే కృష్ణ మహామంత్రం జపం చేయొచ్చు. అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఇవాళ గ్రూప్ లో నేను వీడియో పెడతాను. దాన్ని ఫాలో అయ్యి మీరు రోజుకి ఒక్క మాల జపం చేయండి. ఒక మాల అంటే 108 బీట్స్ ఉంటాయన్నమాట ఇందులో. సో ఆ 108 సార్లు మనం హరే కృష్ణ మహామంత్ర జపం చేయడానికి మనకి హార్డ్లీ 10 minutes పడుతుంది. ఒక్కసారి అది జపం చేసి చూడండి కొన్ని రోజులు, మీకు ఖచ్చితంగా ఊరట వస్తుంది మాతాజీ. తప్పకుండా మేడం, మీరు ఏది చెప్పినా తప్పకుండా చేస్తాం మేడం. మీరు మాతాజీ జపా సెషన్ అన్నారు కదా మాతాజీ, అది ఏంటి మాతాజీ? యాక్చువల్ గా ఇది మనకి ఫస్ట్ కోర్స్ కదా, అంటే మనకి మీకు అంటే కొందరికి భగవద్గీత గురించి తెలుసు, కొందరికి తెలిసి ఉండదు, కొందరికి తెలిసినా కూడా ఇన్ని డీటెయిల్స్ గా తెలిసి ఉండవు. కాబట్టి ఈ కోర్స్ అనేది ఏంటి అంటే భగవద్గీత జ్ఞానం అనేది ఓవరాల్ గా పైన ఇచ్చి ఈ 18 days ఆర్ 20 days అయిన తర్వాత కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో, మేము ఇలా భక్తిలో కొంచెం ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఇంట్రెస్ట్ అనేది వ్యక్తపరుస్తారో వాళ్ళని మాకు డైలీ కొన్ని సెషన్స్ జరుగుతాయి మాతాజీ. ఎవ్రీడే ఒక శ్లోకం పైన భగవద్గీత పైన క్లాస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. డీటెయిల్డ్ గా రోజుకి మార్నింగ్ జాయిన్ అవుతాము. మార్నింగ్ ఒక మాల జపం చేసి అందరం కలిసి ఒక మాల జపం చేసి ఒక శ్లోక 2 శ్లోకాల పైన ఒక 45 minutes to 1 hour అంతే. ఎన్ని గంటలకు ఉండొచ్చు మాతాజీ సుమారు? క్లాస్ అనేది 6:30కి ఉంటుంది మాతాజీ మార్నింగ్. మేడం ఓకే మాతాజీ, అలా అయితే తప్పకుండా ఇది అయ్యాక తప్పకుండా మా అమ్మగారికి కూడా చెప్తాను. మేమందరం మీరు మాకు బ్లెస్సింగ్ మాతాజీ. మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అంజలి బై మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీ క్లాస్ వినాలంటే చాలా సంతోషంగా ఉంటుంది. మీరు క్లాస్ చాలా బాగా చెప్తారు. మార్నింగ్ జపా క్లాస్ కూడా కంపల్సరీ డైలీ అటెండ్ అవుతాను. మీ వల్ల మేమందరం చాలా జ్ఞానాన్ని పొందుతున్నాం మాతాజీ. మీకు ధన్యవాదాలు మాతాజీ. థాంక్స్ అ లాట్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. మీకు 10 మాలలు అయితే రోజు చేసుకుంటున్నాను మాతాజీ. ఓ 10 వరకును హరినామ కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నాను డైలీ రోజు. మీకు వల్ల ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను మాతాజీ. తప్పకుండా మాతాజీ. మీరు ఆల్రెడీ జపా సెషన్ లో ఉన్నారు కాబట్టి
మనం అక్కడ ఎలాగో అసోసియేషన్ లో ఉంటాం కాబట్టి మనం మెల్లిమెల్లిగా ఇంకా మాలలు అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ భక్తిలో ముందుకెళ్ళొచ్చు మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రసాద్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే జపా క్లాస్ లింక్ ఏమైనా పంపించడానికి వీలవుతుందా మాతాజీ? జపా క్లాస్ లింక్ అనేది కొన్ని డేస్ తర్వాత మీకు షేర్ చేస్తాను ప్రభు. ఎందుకంటే కొంచెం మనం భగవద్గీత అవగాహన వచ్చాక ఆ క్లాసెస్ జాయిన్ అయితే బాగుంటుంది అని చెప్పి మా అభిప్రాయం అనమాట. ఇది బేసిక్ కోర్స్, అది కొంచెం అడ్వాన్స్డ్ కాబట్టి ఈ కోర్స్ కంప్లీట్ చేసి ఇంకా లాస్ట్కి వచ్చిన టైంలో మీ అందరికీ కూడా జపా సెషన్ లింక్స్ పంపిస్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు. సరే మాతాజీ, సరే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సుజాత కర్నే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. నేను క్లాస్ మధ్యలో కొంచెం మిస్ అయ్యాను. యూట్యూబ్ లో పెడతారు కదా మాతాజీ మళ్ళీ? పెడతాను మాతాజీ. చాలా 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 హ్యాపీగా ఉంది మీ క్లాస్ విన్నందుకు. ధన్యవాద్ మాతాజీ, చాలా చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. అదే అడుగుదామని చేశాను మాతాజీ. రికార్డింగ్ పెడతాను నేను, రేపు మార్నింగ్ పెట్టి లింక్స్ పంపిస్తాను మాతాజీ. ఓకే మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ. భాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి. క్లాస్ చాలా బాగా చెప్తున్నారు మాతాజీ, చాలా మంచిగా నీట్ గా అర్థమవుతుంది. డౌట్ ఏంటంటే మాతాజీ, ఈ 20 డేస్ కోర్స్ లో 700 శ్లోకాస్ మొత్తం కవర్ అవుతాయా? 700 శ్లోకాస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ 700 శ్లోకాస్ అందరూ నేర్చుకోవడం పాసిబుల్ అవుతుందా? యాక్చువల్గా ఈ కోర్స్ యొక్క ఇంటెన్షన్ 700 శ్లోకాస్ నేర్చుకోవడం కాదు ప్రభు. ఈ కోర్స్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఒక్కొక్క చాప్టర్ లో ఏమేమి ఎసెన్స్ ఇచ్చారు కృష్ణ అన్న పైననే ఈ కోర్స్ ఉంటుంది. 1 hour లో మనం ఇట్లా డైలీ ఒక 20 hours మీట్ అయ్యి 700 శ్లోకాస్ అనేది ఇంపాసిబుల్ థింగ్ ప్రభుజీ. మనకి ఏదైతే జపా సెషన్ అంటున్నామో, ఈ కోర్స్ అయిపోయాక జపా సెషన్ అంటున్నాం కదా, ఆ సెషన్ జాయిన్ అయినప్పుడు ఈచ్ శ్లోక ఒక్కొక్క లైన్ ఎలా పలకాలి, ఆ శ్లోక అనేది ఎక్కడ గ్యాప్స్ ఇస్తూ పలకాలి, ఆ శ్లోకాల యొక్క ప్రతి ఒక్క పదం యొక్క అర్థం ఏంటి, ఆ శ్లోక యొక్క భావం ఏంటి, ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్తున్నారు ఆ శ్లోక నుండి, ఇదంతా కూడా డీటెయిల్ గా డిస్కషన్ జరుగుతుంది ప్రభుజీ. సో ఆ క్లాసెస్ మీరు జాయిన్ అయినప్పుడు, ఎప్పుడైతే ఇదంతా కంప్లీట్ చేసి ఆ క్లాసెస్ జాయిన్ అవుతారో మీరు అన్నది అప్పుడు జరుగుతుంది ప్రభుజీ. దానికి ఆల్మోస్ట్ 2 years పడుతుంది ప్రభుజీ, ఆర్ 1.5 year అయినా పడుతుంది 700 శ్లోకాస్ అనేవి అన్ని కంప్లీట్ చేయడానికి. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. చాలా బాగుంది మాతాజీ. Thank you so much, Prabhu. Yes. Okay. Hare Krishna. Dilip Prabhuji. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇది గీతా సారాంశం వచ్చినారని చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ కన్సిస్టెన్సీగా నేను కాన్సన్ట్రేట్ చేయడం కూడా ఇష్టంగా ఉంది. ఫోకస్ కొంచెం ఇబ్బందిగా ఉంది. దానికి మన సొల్యూషన్ ఉంది? ప్రభు మీ వాయిస్ చాలా కష్టంగా వినిపిస్తుంది, నాకు అర్థం కాలేదు కూడా మీరు ఏం చెప్తున్నారు. కొంచెం క్లియర్ గా మైక్ దగ్గర పెట్టుకొని చెప్పగలరా? అది ఈ గీతా సారాంశం వినాలని నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, కానీ నాకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, నేను ఫోకస్ గా ఉండలేకపోతున్నాను. అంటే ఇప్పుడు ఈ క్లాసెస్ లో ఫోకస్ గా ఉండలేకపోతున్నాను అంటున్నారా? నేను జస్ట్ 19 years, నాకు స్టూడెంట్ ని, కాకపోతే ఫోకస్ అనేది మిస్ అవుతుంది, కన్సిస్టెన్సీగా ఉండలేకపోతున్నా. యాక్చువల్ గా 60 years దాటిన వాళ్ళు ఏం చెప్తారంటే, మాతాజీ మాకు గీతా సారాంశం వినాలని ఉంది కానీ మాకు 60 దాటింది, మేము ఫోకస్ చేయలేకపోతున్నాం అంటారు ప్రభుజీ. సో ఎవ్రీ ఏజ్ గ్రూప్ కి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ప్రాబ్లం ఉంటుంది ప్రభుజీ. కొంచెం మిడిల్ ఏజ్ లో ఉన్నాం అనుకోండి, మాకు పిల్లలు ఉన్నారు మాతాజీ, మీరు 8 నుంచి 9:30 చేసేస్తున్నారు, పిల్లల్ని చూసుకోవాలి కదా, మేము ఫోకస్ చేయలేకపోతున్నాం అంటారు. సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ రీజన్స్ ప్రభుజీ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రీజన్ ఉంటుంది ప్రభుజీ. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను ఇవాళ వెచ్చించే సమయానికి నాకు విలువ దొరుకుతుందా లేదా? భగవద్గీత అనేది మన జీవితంలో లేదు అంటే జీవితాన్ని ఎలా
బ్రతకాలో తెలియకుండా మనం జీవితాన్ని బ్రతికేస్తున్నట్టు. ఒక వాషింగ్ మిషన్ కొని వాషింగ్ మిషన్ని ఎలా వాడాలో తెలియకుండా ఇష్టం వచ్చిన బటన్స్ అన్ని నొక్కేసి మనం వాడేసాం అనుకోండి, తిరుగుతుంది కొంతకాలం. దాని వారంటీ, అదే దాని లైఫ్ అనేది డిజైన్ చేసింది మేబీ ఒక 15-20 ఇయర్స్, 10 to 15 ఇయర్స్ చక్కగా వాడుకోవచ్చు, అంత మంచి మిషన్ ఇది అని చెప్పి మనకి ఇస్తారు. మనం దాని ఆపరేషన్ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు నొక్కి వాడేసాం అనుకోండి, ఏమవుతుంది, పనిచేస్తుంది, ఒక సంవత్సరం 2 సంవత్సరాలకి పడిపోతుంది, పక్కన పడిపోతుంది అనమాట. సో మన జీవితం కూడా అంతే అనమాట. భగవద్గీత లేకుండా కూడా బ్రతకచ్చా అంటే బ్రతకచ్చు, కానీ ఎంత గొప్పగా ఎంత విలువగా బ్రతకాల్సిన జీవితాన్ని మనము ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకొని జీవితాన్ని నాశనం చేసేసుకుంటాం అనమాట. సో మీరు 19 ఇయర్స్ లో ఉన్నారు ప్రభుజీ, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం ఫర్ యూ ప్రభుజీ. నేను చెప్పాను కదా, వీలైనంత తక్కువ ఏజ్ లోనే మనకి భగవంతుని గురించి తెలియాలన్నమాట. 19 ఇయర్స్ లో మీరు భగవంతుని గురించి తెలుసుకోవడానికి, ఫోకస్ చేయడానికి కొంచెం ప్రయత్నించారంటే ద లైఫ్ అహెడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్, తర్వాత మీరు బ్రతికే జీవితం అంతా కూడా అర్థవంతం అయిపోతుంది ప్రభు. సో టేక్ దిస్ as an ఆపర్చునిటీ. భగవంతుడు ఎంతో మంది 19 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. 19 ఇయర్స్ వాళ్ళకి కూర్చోబెట్టిలా భగవద్గీత వినే జ్ఞానాన్ని, వినే అవకాశాన్ని అందరికీ కూడా భగవంతుడు ఇవ్వలేదు కదా. మీ దాకా ఈ అవకాశం వచ్చింది, వై డోంట్ యూ గివ్ ఎ ట్రై? మీరు ట్రై చేయండి. 18 డేసే కదా, 20 డేసే కదా, ఒక 1 అవర్ నేను ఫోకస్ చేస్తాను. సో ఆ గోల్ అనేది పెట్టుకోండి ప్రభు. సో డెఫినెట్లీ ఐఎమ్ ష్యూర్ భగవద్గీత నాలెడ్జ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ అనేది మార్చుకొని వాళ్ళ జీవితంలో ఉత్తమ స్థాయిలకు వెళ్ళిన వాళ్ళే ఉంటారు ప్రభు. రైట్ సోర్స్ లో, అథెంటిక్ సోర్స్ లో ఉన్న వాళ్ళ జీవితం ఖచ్చితంగా మారుతుంది. అండ్ యు ఆర్ సో ఫార్చునేట్ అండ్ సో బ్లెస్డ్. మీకు ఇట్లాంటి టైంలో ఈ ఆపర్చునిటీ దొరికింది. ప్లీజ్ ట్రై టు యూస్ దిస్ ఆర్ యూటిలైజ్ దిస్ టు ద ఫుల్లెస్ట్ ప్రభుజీ. ఒక్క 1 అవర్. సో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కూడా మనకి చదవాలి అని కోరిక ఉండదు ప్రభు, కానీ ఒకటే గుర్తుపెట్టుకుంటాం, నేను చదివితేనే కదా, రేపు ఉద్యోగం వస్తేనే కదా నా కెరియర్ బాగుంటుంది అని చెప్పి మనం దానికోసమైనా చదువుతాం. అలానే రేపు పొద్దున ఎవరికి రాని అవకాశం నాకు ఇవాళ భగవంతుడు ఇచ్చాడు. సో ఫ్యూచర్ లో నా లైఫ్ అనేది ఈ జ్ఞానం ద్వారా నా జీవితాన్ని బ్రతికాను అంటే నా లైఫ్ అనేది వండర్ఫుల్ గా ఉండబోతుంది అని ఆ ఒక్క మాటని గుర్తుపెట్టుకొని మీరు ఫోకస్ చేయడానికి ట్రై చేయండి ప్రభు. డెఫినెట్లీ యూ విల్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ ప్రభు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, సుజాత మాతాజీ మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు, మీకు ఇంకేదైనా క్వశ్చన్? అవును మాతాజీ, ఇంకొక క్వశ్చన్ ఉంది. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఒక అమ్మాయి ఉంటది, నేను నా కస్టమర్ అన్నమాట, నేను టైలరింగ్ ఇస్తాను. అయితే అమ్మాయికి 36 ఇయర్స్, ఇంకా పెళ్లి కాలేదు. నేను చాలా రోజుల నుంచి ఇట్లా కృష్ణ దాంట్లోకి రమ్మ మంచిగా ఉంటుందని ఒకసారి లింక్ కూడా పెట్టాను మాతాజీ, విన్నది. కానీ ఈ రోజు కూడా వచ్చింది, తను చాలా డిసప్పాయింట్ లో ఉంది. నేను జపమాల ఇస్తే చేసుకోవాలన్నా, చాలా బాగుంటుంది అంటే, నేను అన్ని చేసి చేసి ఇది అయిపోయినా నాకు ఇంక అన్నిటి మీద మనసు పోయింది, ఇంకా నేను ఏది చెయ్యను అంది. దానికి నేను ఏమనాలో నాకు చెప్పడానికి రాలేదు మాతాజీ. ఎందుకు ఆమెను చూస్తే బాధ అనిపించింది. ఏం చేస్తే ఆమె మైండ్ కృష్ణలోకి ఇట్లా వస్తుంది అని చెప్పి అడుగుదామని చేసినాను మాతాజీ. సో చేసి అలసిపోయాను అంటున్నారు కదా, సో భగవద్గీత గురించి విన్నావా అని అడగండి, భగవన్ నామం జపించావా అని అడగండి. అవన్నీ నేను చేయలేదు కానీ నేను వేరేవేవో చాలా చేశాను అంటే, నీకు సొల్యూషన్ కావాలి అని నీకు అనిపించినట్లయితే నా దగ్గర సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ నీ లైఫ్లో తీసుకొని లైఫ్ని బాగు చేసుకోవాలి అని నీకు కోరిక ఉన్నట్లయితే ఇది కూడా ట్రై చేయి. ఇన్ని ట్రై చేసావు కదా, ఇంత ఓపికతో ఇన్ని ట్రై చేసావు కదా, ఇది ఒక్కటి ట్రై చేయలేవా అని చెప్పండి. మీరు చెప్పాక కూడా నాకు ఇంట్రెస్ట్ లేనే లేదు అంటే ఇంకేం చేయగలం మాతాజీ? ఏం పలకలేదు, ఇంకా మాల ఇస్తాను చేసుకోమ్మా, నీకు చాలా బాగుంటుంది, ఇవి ఒక్కసారి చూడు నీవు. అయితే లింక్ పంపించినాను, వింటుంది మాతాజీ, వింటుంది. కానీ ఇంకా నేను ఏం చెయ్యను, ఇంకా నాకు మస్తు చేసిన, ఎంత ఎక్కువ, చాలా 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 ఇష్టంగా చేసిన, కానీ నాకు మనసు ఇసికిపోయింది అని అన్నది. కొందరికి కొంచెం టైం పడుతుంది మాతాజీ, నాట్ సో ఈజీ. భగవంతుని గురించి తెలుసుకోవాలి, భక్తి గురించి తెలుసుకోవాలి అనేది అంత ఈజీ కాదు మాతాజీ. సో కొంచెం టైం పడుతుంది, ప్రయత్నం చేయండి. మీరు ఏదైతే చేయగలరో అది చేయండి, పాజిటివ్ గా చెప్పండి. ఇన్ని ట్రై చేసావు కదా, డెఫినెట్ గా ఇక్కడ నాకు సొల్యూషన్ ఉంది. నా మాట పైన నీకు ఏదైనా కొంచెం విశ్వాసం ఉంటే గనక ఇది ఒక్కటి ట్రై చేయి. ఇది ఎక్కువసేపు కూడా నువ్వు చూడొద్దు, జస్ట్ ఒక 1 మంత్ ఇక్కడ ఏదైతే సాధన చెప్తున్నారో అది చేయి. నీకు ఎలాంటి చేంజ్ అనేది కనిపించకపోతే యూ లీవ్ ఇట్ అని చెప్పండి. భగవన్ నామాన్ని 1 మంత్ జపించిన తర్వాత ఆవిడకి అర్థమవుతుంది లైఫ్ లో ఏం చేయాలి ఏం చేయొద్దు అనే క్లారిటీ అనేది వస్తుంది. సో దాని తర్వాత షీ విల్ డెఫినెట్లీ గెట్ కన్విన్స్డ్. నేను చాలా వెతికాను కానీ
రైట్ ప్లేస్ లో మాత్రం ఇప్పుడే వచ్చాను అని చెప్పి తనకు తెలుస్తుంది అనమాట. ఓకే మాతాజీ. అదే నాకు ఆమె వచ్చిపోయినప్పటి నుండి మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. అమ్మాయిని చూసి చాలా సంవత్సరాల నుండి చాలా చాలా క్లోజ్ గా ఉంటది అమ్మాయి. ఇంకా ఆమెకు ఒకటి దారి చూపించాలి. ఆమె ఏం పరిస్థితిలో ఉంది, ఎలా ఉంటే బాగుంటుంది, ఈ రూట్ ఎంచుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఆమెకు చూపించాలి, ఒక దారి చూపించాలి అనిపించింది. అది ఆమె అందుకోలేకపోతుంది. నాకు అదే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఉన్న ప్లేస్ లో ఇంకా ఏ ఆడపిల్ల అయినా అలా ఆలోచిస్తుందేమో గాని మనం ఒక మార్గం అని చూపించినప్పుడు వస్తే బాగుంటుంది కదా అని నాకు అదే అందియాలని. మిమ్మల్ని అడిగితే తెలుస్తుంది కదా, అందుకని సారీ మాతాజీ, టైం వేస్ట్ చేసినట్టు. ఇట్స్ ఓకే మాతాజీ. ట్రై చేయండి, డిఫరెంట్ వేస్ లో ట్రై చేయండి, కొంచెం మెల్లిగా చెప్పడానికి ట్రై చేయండి. ఇన్ని ట్రై చేసావు కదా, ఇది ఒక్కటి ట్రై చేసి చూడు అని చెప్పండి. నీ లైఫ్ బాగుండాలి, నీ గురించి కన్సర్న్ చూపిస్తున్నాను, నువ్వు బాగుండాలి అని కోరికతో చెప్తున్నాను ఇది. సో నా మాటల్లో నీకు ఏదైనా జెన్యూనిటీ కనిపిస్తే గనక జస్ట్ ట్రై దిస్ వన్స్. ఒకసారి ఈ మార్గాన్ని కూడా తీసుకో. భగవంతుని శరణు తీసుకోవడంలో వచ్చే ఆ భరోసాని నువ్వు ఒక్కసారి టేస్ట్ చేసావు అంటే అప్పుడు నువ్వే మారుతావు అని చెప్పి తనకి మెల్లిగా చెప్పడానికి చూడండి. విల్సి ఏమవుతుందో చూద్దాం. భగవంతునికి ప్రే చేయండి కూడా. ఏంటి అంటే నాకు తన లైఫ్ బాగుండాలి అని కోరికగా ఉంది, తను మాత్రం దీంట్లో అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కృష్ణ తనకి తన మనసులో కొంచెం ఆ ఇష్టం ఈయన వైపు ఆసక్తి కలిగేలాగా మీరు తనని మార్చండి అని చెప్పి భగవంతునికి ప్రే చేయండి. చాలా భక్తి చేస్తది, మొదటి నుంచి కూడా పూజలు చేసుకుంటాడు. ఒంటరిగానే ఉంటాడు, టీచర్ తను ఒంటరిగా ఉంటది. ఇంకా అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా లేదు. అందుకోసమే నాకు ఎక్కువ ఆమె మీద ఎందుకో ఎక్కువ ఇదిగా ఉంటుంది. మా పిల్లల్లాగానే అనిపిస్తుంటది. అరే వాళ్ళ అమ్మ ఉంటే బాగుండేదేమో కదా, ఆమెకి చెప్తుండేది అని. అందుకోసమే నేను చెప్పిన ఈరోజు అదే విధిగా చెప్తే, లేదా అంటే నాకు మనసు మొత్తం విసిగిపోయింది, ఇంకా దేవుడు అంటేనే ఇంట్రెస్ట్ పోయింది అని. సరే మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాదాలు. ఓకే, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేసలేరు. సో మళ్ళీ మనం రేపటి క్లాస్లో కలుద్దాము. సెకండ్ చాప్టర్ కంటిన్యూషన్ అనేది డిస్కస్ చేద్దాం రేపటి క్లాస్లో. ఓకే, వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय, श्री श्री गौर निताय की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. Thank you so much Mataji and Prabhuji for your eager participation. So రేపు మళ్ళీ 8 o'clock కి మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ, ధన్యవాద్ ప్రణామ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్.